శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త అండి. మనం నిన్నటి రోజున సకామ కర్మలు చేసుకుంటూ అవే అత్యధికమైనటువంటి ఫలం ఇస్తాయి అని వాటిలోనే మునిగి తేలుతూ ఉండేటటువంటి ఆ వేదవాద రతులు అన్నారు కదా. వేదంలోని ఆ కర్మకాండ భాగం ఎందే ప్రీతి ఉన్నటువంటి వారి గురించి వారిని నిందిస్తూ, అటువంటి వారిని అనుసరిస్తూ వాళ్ళు చెప్పేటటువంటి ఆ కర్మలు అన్నీ కోరికలతో చేసుకునేటటువంటి వారిని కూడా ఆయన నిందిస్తూ అది చెయ్యకూడదు, అటువంటి సకామ కర్మలు మోక్షాన్ని ఇవ్వలేవు, ఇంకొక జన్మ అనే ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పారు. నిన్నటి రోజున అది చెప్పుకున్నాం మనము. ఇక్కడ ఒక విషయం అండి, కర్మ అసలు ఎందుకు చేస్తాము, మనం ఎందుకు మనకి కోరికలు వస్తాయి, మనం ఎందుకు కర్మలు చేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచించుకుంటే, కోరికలు కదా కర్మలకి ఎప్పుడు కూడా మనసులో కోరికతో ప్రారంభం అవుతుంది అని నిన్నటి రోజున చెప్పాను. సంకల్పము, తర్వాత కర్మ, ఫలము, అనుభవము ఇవన్నీ చెప్పాం కదా, వాసనలు అని. ఈ కోరిక ఎందుకు కలుగుతుంది, ఎందుకు మానవుడు కోరికలతో కర్మలు చేస్తాడు అనేది ఒక్కసారి తెలుసుకుంటే కొంచెం మనకు ఉపయోగపడుతుందండి. తర్వాత విషయాలు చెప్పేటప్పుడు 3 ఉన్నాయండి. అవిద్య, కామ, కర్మ అని అంటారనమాట. ఇది ఒక ఆర్డర్ అనమాట అండి, సీక్వెన్స్ అని చెప్తాం కదా. అంటే అవిద్య వలన కామం వస్తుంది, కోరికలు, ఆ కోరికల వలన కర్మ చేస్తున్నాము. ఇది అన్నమాట. అవిద్య అంటే ఏమిటి అంటే, మన యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియని కారణంగా పరిమితంగా మనల్ని మనము పరిమితంగా భావించుకుంటూ శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నాము. దీనికే అవిద్య లేదా అజ్ఞానము అని పేరండి. ఇగ్నోరెన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇది జీవులందరికీ ఉన్నటువంటి మొట్టమొదటి పాపము అంటారు దీన్ని. పాపము అంటే పడగొట్టేది ఏదో, అది పాపము అంటే. పతతీతి పాప, పతంతి లేకపోతే పడగొట్టేది అని అనమాట. మనందరికీ ఉన్నటువంటి మూల కారణం లేదంటే ఇన్ని జన్మలు ఎత్తడానికి ప్రారంభము అజ్ఞానం అన్నమాట. ఇది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో చెప్పలేము, కానీ అందరికీ ఉన్నది అని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ అవిద్య వలన, అవిద్య అంటే గుర్తుంది కదా, అజ్ఞానం, మన యథార్థ స్వరూపము మనకి తెలియదు, అది మనకి ఉన్నటువంటి అజ్ఞానం అన్నమాట. వేరే వేరే విషయాలు తెలియకపోవడం కాదు, మన స్వరూపము మనకి తెలియదు. నేనెవరు అనేది ఎవరికి వాళ్ళకి కరెక్ట్గా తెలియట్లేదు, ఏదో తెలుస్తోంది కానీ అది. దాని వలన ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే నేను పరిమితంగా ఉన్నాను అని అనుకుంటున్నానో మనకి పరిపూర్ణత సాధించాలి అని ఉంటుంది. పరిమితము అంటే ఏ విధంగా పరిమితం అంటే, కాలంలో పరిమితమై ఉన్నాం, ఒకప్పుడు ఉంటాం ఒకప్పుడు ఉండం, అవునా అండి. అలాగే మన సుఖము పరిమితంగా ఉన్నది, ఇట్లా అన్నమాట అండి. మనకి ఇవన్నీ, మన ఆనందం కానీ మన యొక్క జీవనం కానీ, మరణిస్తున్నాము కదా, ఇదే మన పరిమితత్వం. ఈ పరిమితత్వం నుంచి మనం ఎలాగైనా పరిపూర్ణత అందుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రతి జీవి కూడా. ఆ పరిపూర్ణత సాధించాలి అని చెప్పి దానికోసం వెతుకుతున్నాం. బాహ్యంగా మనల్ని మనం ఎప్పుడైతే పరిమితంగా అనుకుంటున్నామో, మనకంటే డిఫరెంట్ అన్యంగా ఈ ప్రపంచం అంతా మనకి కనబడుతోంది. ఇందులోంచి మనం ఏదో పొందితే మనకి పరిపూర్ణత వస్తుంది అనేది మనందరి యొక్క అభిప్రాయం అన్నమాట అండి. భ్రమ, అది అభిప్రాయం కాదు, భ్రమ పడుతున్నాం. అంటే మనందరికీ మన యొక్క యథార్థ స్వరూపము తెలియనందువల్ల, ఆ అజ్ఞానం వలన మనకి ఇన్కంప్లీట్నెస్, మనందరికీ ఒక సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్నెస్ ఉన్నది. దాన్ని ఎలాగన్నా భర్తీ చేసుకోవాలి అని చెప్పి వెలితి అనమాట. భర్తీ చేసుకోవాలి అని చెప్పి అదే కోరికలండి, కోరికల రూపంగా ఉన్నదన్నమాట అది. అవిద్య, అజ్ఞానం వలన కోరికలు కలుగుతున్నాయి మనకి. ఎందుకు కోరికలు అంటే, ఆ పరిమితత్వం నుంచి పరిపూర్ణంలోకి వెళ్ళాలి అనేది మన ఇదనమాట, తాపత్రయం అక్కడ, మన ప్రయత్నం అన్నమాట. అందుకోసం ఈ కోరికలు తీర్చుకుంటూ ఉంటే పరిపూర్ణత సిద్ధిస్తుందేమో అని చెప్పి. కానీ మన అమాయకత్వం, భ్రమ తప్ప కోరికల వలన ఎప్పటికీ కూడా పరిపూర్ణత సిద్ధించదు. ఎందుకంటే మనకు అసలు ఎప్పుడు కూడా పరిమితంగా మనం లేనేలేము.
ఇది మీకు ఒక్కసారి చెప్పాను, మీకు ఒక ఉదాహరణ చెప్పానండి. సరే, ఇది పూర్తి చేసి ఉదాహరణ గుర్తు చేస్తాను. ఈ కోరికలు తీర్చుకోవడానికి మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాము. ఆ కర్మల వలన ఇంకా మొత్తం కర్మచక్రం, జన్మలు రావడము, అనుభవము, ఇవన్నీ మొదలవుతున్నాయి అన్నమాట అండి. అవిద్య, కామ, కర్మ, కర్మ తర్వాత జన్మ, ఇది నడుస్తోంది. అనాదిగా వస్తున్నటువంటి సంసారం అంటే ఇదే అనమాట అండి. అయితే దీనికి నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఎందుకు బాహ్యంలో ఎన్ని కోరికలు తీర్చుకున్నా మనకి పరిపూర్ణత రాదు అంటే, మీకు ప్రారంభంలో పరమానందయ్య శిష్యుల కథ చెప్పాను కదండి. పదవవాడు, ఆ పదవవాడు అనేవాడు పోయాడేమో అని అనుకుని వాళ్ళు అనేక చోట్ల వెతుకుతూ ఉన్నారు, ఆ 10 మంది శిష్యులు కొరతు. అయితే నిజంగా వాడు పోలేదు కదా, ఎలా దొరుకుతాడు? వెతికితే దొరుకుతాడా? దొరకడు. పోలేదు కాబట్టి దొరకడు. అది నిజంగా పోయి ఉంటే దొరికేవాడేమో ఎప్పటికైనా. పోలేదు కాబట్టి ఆ వెతుకుతూ ఉంటే దొరికేటటువంటి ప్రశ్నే లేదండి. మరి ఎలా దొరుకుతాడు అంటే తెలుసుకోవాలి. పదవవాడు పోలేదు, నేనే పదవవాడిని అని ఎవడికి వాడు తెలుసుకోవాలి కదా, గురు ఉపదేశం ద్వారా. కథ మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే మన సమస్య కూడా. మనం ఏమనుకుంటున్నాము, బాహ్యంలో కోరికలు తీర్చుకుంటూ ఉంటే మనకి పరిపూర్ణత సిద్ధిస్తుంది అని అనుకుంటున్నాం. ఎప్పటికీ సిద్ధించదు, ఆ వెతికినట్టులాగా అన్నమాట అండి. ఎందుకంటే మనకి పరిపూర్ణ స్వరూపులమే మనం, అసలు తెలియట్లేదు అంతే మనకి. అది తెలుసుకోవడమే అంటే నిజానికి కోరికలు తీరడం కాదు, అజ్ఞానము వదలడము మనం అన్నిటికీ అసలు నివారణ అన్నమాట అండి, పరిష్కారం. అజ్ఞానం వదలాలి మనకి, కోరికలు తీర్చుకుంటూ కూర్చుంటే సరిపోదు. అందుకు పరమాత్మ ఇదంతా బోధిస్తున్నారు. అందుకే ఆత్మతత్వ జ్ఞానాన్ని ప్రారంభంలో చెప్పారు, తర్వాత కర్మయోగాన్ని అందుకు చెప్తున్నారు. ఎందుకంటే మన మూల కారణం, మన సమస్యకి మూల కారణము అజ్ఞానం అండి. అది ఇది కొంచెం అర్థమైతే ఎందుకు పరమాత్మ ఇంతటి ఆత్మబోధని తత్వాన్ని తీసుకొచ్చి ప్రారంభంలో చెప్పారు అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇంత కష్టమైనటువంటిది ఇంకా ఇప్పుడే ప్రారంభం చేస్తూ భగవద్గీతని ఇంత తత్వాన్ని ఎందుకు చెప్పారా అని అందరికీ సందేహం కదండి. ఎందుకు చెప్పారండి? మన సమస్యకి మూల కారణము అవిద్య, అజ్ఞానము. కాబట్టి అది తొలగాలి అంటే ముందర మన స్వరూపం ఏమిటో మనకి తెలియాలి. అందుకు ఆత్మని, మనకి ఆత్మతత్వాన్ని అక్కడ బోధించారనమాట. ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, కర్మలు ఎందుకు చేస్తాడు మానవుడు అన్నదానికి మనకి ఇది తెలిస్తే అర్థమవుతుందండి. కోరికలు ఎందుకు కలుగుతున్నాయి, కర్మలు ఎందుకు చేస్తున్నాము అనేది మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. అది ఇప్పుడు మనం 45వ శ్లోకం చెప్పుకుందాము. ఈ అవిద్య, కామ, కర్మ వీటిని మర్చిపోవద్దండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 45వ శ్లోకము. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదాః వేదములోని కర్మకాండ భాగములన్నీ త్రైగుణ్య విషయాః త్రిగుణాత్మకమైన సంసారాన్ని మాత్రమే కలిగిస్తాయి. త్వంతు అంటే నువ్వు మాత్రము, నిస్త్రైగుణ్యః అంటే త్రిగుణజనితములైనటువంటి ఈ కోరికలు లేకుండా, నిర్ద్వంద్వ సుఖదుఖాది ద్వంద్వాలు విడిచిపెట్టి వాటిని సహించడం ద్వారా విడిచిపెట్టాలి. ద్వంద్వాలకి సహించడం అని చెప్పారు కదా, తితిక్ష అని. ద్వంద్వాలను విడిచి నిత్యసత్వస్థ నిత్యసత్వస్థుడవై, నిర్యోగక్షేమ యోగక్షేమాల పట్ల ఆసక్తి లేనివాడవై, ఆత్మవాన్ భవ ఏమరుపాటు లేనివాడివై ఉండు. వేదముల యందలి కర్మకాండ భాగము త్రిగుణములకు సంబంధించిన విషయాలనే వివరిస్తాయి. అర్జున, నువ్వు వాటి మీద ఆసక్తిని వదులు. ద్వంద్వాలు లేనివాడవై పరమాత్మయందు స్థితుడవై ఉండు. యోగక్షేమముల కొరకు ఆరాటపడవద్దు. నీ అంతఃకరణమును వశములో ఉంచుకో. ఆత్మవాన్ అంటే అదనమాట. మనం చెప్పుకున్నట్లుగా వేదములో రెండండి, కర్మకాండ, జ్ఞానకాండ భాగము కదా. ఇక్కడ వేదాహ అన్న మాటకి భాష్యంలో వేదములలోని కర్మకాండ భాగము అని అక్కడ వివరణ చేశారు, వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే కర్మకాండ భాగములోనే ఈ త్రిగుణ సంబంధమైనటువంటి విషయాలన్నీ వస్తాయి. త్రిగుణములు అంటే ఏంటండి? ఎందుకంటే 2 సార్లు వచ్చింది. నిస్త్రైగుణ్య అని వచ్చింది, త్రైగుణ్య విషయా అని వచ్చింది. అంటే ఏంటో ఒక్కసారి చెప్పుకుందాము. త్రైగుణ్య విషయా అంటే, త్రైగుణ్యము అంటే సత్వరజస్తమో గుణాలండి. వాటి యొక్క కార్యమైనటువంటి సంసారము త్రైగుణ్య విషయా అంటే.
సత్వరజస్తమో గుణముల యొక్క కార్యమైనటువంటి సంసారము. కార్యము అంటే వాటితో తయారైనటువంటి సంసారము, జగత్తు. లేకపోతే ఈ మొత్తం ప్రపంచమంతా కూడా త్రైగుణ్య విషయ అంటే. ఇప్పుడు సత్వరజస్తమో గుణాలు అని ఒక పదం వాడాము కదా, ఏమిటో ఒకసారి చూద్దాము. పరమాత్మ దేనితో ఈ సృష్టిని తయారు చేశారు అంటే ఆయన యొక్క శక్తితో తయారు చేశారండి. ఆయనకి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తితో ఈ మొత్తం జగత్తుని ఇలాగ కనబడేలాగా పరమాత్మ చేశారు, సృష్టించారు అని చెప్పచ్చు. ఆ శక్తికే మాయాశక్తి అని పేరు. పరమాత్మ యొక్క సృజన శక్తికే మాయాశక్తి అని పేరు అనమాట. ఈ మాయాశక్తి అనేటటువంటిది మూడింటి యొక్క కలయిక. వాటినే 3 గుణాలు అని అంటారు. ఈ 3 గుణాల యొక్క కలయికే మాయాశక్తి అంటే. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని అంటారు వీటిని. ఇవి 14వ అధ్యాయంలో వస్తుందండి. గుణత్రయ విభాగ యోగములో వీటి గురించి పూర్తిగా మనకి తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ శ్లోక సందర్భంలో కొంచెం అర్థం కావాలి కాబట్టి కొంచెం చెప్తున్నాను. సత్వగుణము ఇది శాంత స్వభావంతో కూడి ఉంటుందండి. మామూలుగా అసలు ముందర తెలుసుకోండి, తర్వాత మనం ఇంకా వివరణ చెప్తాను. జ్ఞానానికి ప్రతీక సత్వగుణము. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని వస్తుంది 14వ అధ్యాయంలో. ఈ సత్వగుణము విజ్డమ్, జ్ఞానానికి ప్రతీక. శాంత స్వభావము అలా ఉంటారు సత్వగుణ ఉన్నప్పుడు. రజోగుణము రెండవది. రజోగుణం ఏమిటంటే క్రియాకలాపాలతో కూడి ఉంటుందన్నమాట. రాగద్వేషాలు ఇట్లా ఉంటే అది రజోగుణము. తమో గుణము సోమరితనము, ఇనర్షియా అని అంటారు కదా, సోమరితనము. అట్లా పడి ఉండాలి మొద్దులాగా అని అనిపిస్తూ ఉంటుంది. ఇవి 3 గుణాలు అన్నమాట అండి. ఈ 3 గుణాలు ఏమిటి అని మనం చెప్పలేము, కానీ అవి ఉన్నప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఆ సత్వగుణము అంటే ఎలా ఉంటుందో చెప్తారు తప్ప అంటే ఏమిటో చెప్పరన్నమాట అండి. అది శక్తులు అని అనుకోవచ్చు. ఈ 3 కూడా 3 శక్తులు. ఈ 3 శక్తులు ఏమిటంటే ఒకటి జ్ఞానశక్తి, ఒకటి క్రియాశక్తి, ఇంకొకటి కేవలము అట్లా పడి ఉంటుంది అంతే. మనకి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని లలితా నామాల్లో వస్తుంది చూసారా, కొంచెం అలాంటిదే కానీ కొంచెం భేదము. సత్వగుణము జ్ఞానశక్తి, రజోగుణము క్రియాశక్తి అనమాట అండి. తమోగుణము కేవలము అట్లా పడి ఉండడం, ఇంకేం ఉండదు. తమోగుణం సోమరితనం, అజ్ఞానము అన్నమాట అది. ఇప్పుడు ఈ 3 గుణాలు కలిస్తే మాయాశక్తి అనమాట అండి. ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఒక క్లే అంటారు చూసారా, చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఒక రకమైన మట్టి ఉంటుందన్నమాట, దాంతో ఆడుకుంటారు, క్లే అంటారు దాన్ని. చిన్నప్పుడు పిల్లలకి అవి ఇస్తే వాటితో రకరకాల బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటారండి. రంగుల్లో ఉంటాయి ఆ క్లే ఆ ముద్దల్లో అమ్ముతారు అవి. అవి ఆ క్లే 3 రంగుల యొక్క కలయిక అని మీరు ఊహించుకోండి. 3 రంగులు కలిస్తే ఒక ముద్ద తయారైంది అనుకోండి. ఎరుపు, తెలుపు, నలుపు, 3 రంగులు. తెలుపు సత్వగుణానికి రంగండి, రజోగుణం ఎరుపు, తమోగుణము నలుపు అంటారు. ఈ 3 గుణాలు 3 రంగులు కలిసినటువంటి ఒక క్లే ముద్ద మన దగ్గర ఉందనుకోండి, దాంతో రకరకాల బొమ్మలు తయారు చేస్తూ ఉంటే ప్రతి బొమ్మలోనూ 3 రంగులు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ముద్దే 3టితో తయారైంది, అంతే కదా, ఇది అర్థమైంది కదా. అలాగే ఈ మాయాశక్తితోనే ఈ మొత్తము జగత్తు తయారైందండి. ఈ జగత్తుకి ఎలా అయితే కుండకి మట్టి కారణమయ్యిందో, అంటే కుండ అంతా కూడా మట్టే ఉన్నది, మట్టి కారణం అవుతుంది కుండ తయారు చేయడానికి, అవునా? అలాగే ఈ జగత్తుకి కారణం ఏమిటి అంటే ఈ మాయాశక్తి. దీన్నే సత్ అని కూడా అంటారు, మనం 16వ అధ్యాయంలో చెప్పుకున్నటువంటిది. ఇవన్నీ మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. మామూలుగా అసలు ఇప్పటికీ జస్ట్ ఈ శ్లోకానికి చెప్తున్నాను. ఈ శక్తితోనే ఈ మొత్తం జగత్తు అంతా కూడా తయారైందండి. దాని అర్థం ఏమిటంటే జగత్తులో ప్రతి అణువులోనూ ఈ 3 గుణాలు కనబడుతూ ఉంటాయి. ఈ 3 గుణాల యొక్క ప్రభావము కనబడుతూ ఉంటుంది మనకి. అది ఆ ప్రభావం చెప్పాను కదా, సత్వగుణం యొక్క ప్రభావము జ్ఞానము, రజోగుణము క్రియాశీలత్వము, తమోగుణము అలా సోమరితనం, కేవలము అట్లా ఉండడం, ఇనర్షియా అని అంటారనమాట, కదలక ఉండడం. ఇది చూడండి ఆ జగత్తులో అంతటా కనబడుతూ ఉంటుంది మనకి. 3 గుణాలని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో సత్వగుణ ప్రధానమైనటువంటిది మనస్సు అండి, జ్ఞానం. మనస్సే ఆలోచించగలదు కదా, ఆలోచించే శక్తి మనస్సుకు ఉన్నది కాబట్టి అది కొంచెము జ్ఞానపరంగా తెలుస్తోంది. అది సత్వగుణం మనలో. ప్రాణము రజోగుణం అండి. రజోగుణం ఎప్పుడు క్రియాశీలత్వం, ఎప్పుడు కదులుతూ ఉంటుందా లేదా ప్రాణము.
కాబట్టి ప్రాణము రజోగుణము అని అంటారు, రజోగుణ ప్రభావం అన్నమాట. ఈ స్థూల శరీరం ఉన్నది కదా మనది, రక్త మాంసాదులతో తయారైనటువంటి స్థూల శరీరము తమోగుణం అండి. ఆ తమోగుణము తమోగుణ శక్తితో తయారైనటువంటిది స్థూల శరీరం. ఇక్కడ మన శరీరమే కాదు, మొత్తం జగత్తులో మ్యాటర్ అంటారు చూసారా, స్థూల పదార్థాలు అంతా కూడా తమోగుణ శక్తి వల్ల తయారైనటువంటివి. ఈ జగత్తు సృష్టి వస్తుంది 13వ అధ్యాయంలో, అప్పుడు చెప్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు మామూలుగా ఇట్లా చెప్తున్నాం. జగత్తులో కూడా ఏంటంటే ఆకాశము సత్వగుణం అంటారు, కాలము రజోగుణము. కాలం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కదండి, నడుస్తూ ఉంటుంది. అది ఈ స్థూల పదార్థాలంతా కూడా తమోగుణం, స్థూల భూతాలంతా కూడా. లోకాలు కూడా మనకి 3, ఈ 3 సత్వరజస్తమో గుణాలు 3 కదా, అందుకే ఎప్పుడు 3 అంకె చాలా చోట్ల మనకి అన్వయిస్తూ ఉంటుంది. లోకాలు 3: దేవలోకము, మనుష్యలోకము, రాక్షసలోకము. దేవలోకము సత్వగుణ ప్రధాన జీవులు ఉంటారు అక్కడ, మనుష్యలోకము రజోగుణ ప్రధానమైనటువంటి జీవులు ఉంటారండి. అందుకే మనం ఎక్కువగా కర్మలు చేస్తూ ఉంటాం. ఇక రాక్షస లోకము అది తమోగుణ ప్రధానమైనటువంటి జీవులు ఉండేటటువంటి లోకం, తిరియక్ లోకం అని కూడా అనొచ్చు. ఇట్లా జగత్తులో అంతా 3. అందుకే త్రిపుర సుందరి అమ్మవారే మాయాశక్తి, ఆవిడ పేరేమిటండి, త్రిపుర సుందరి. అది అసలు పురాణాలలో కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికే మనకి ఈ త్రిపురములు అమ్మవారి పేరులో ఎప్పుడూ ఆ 3 అనే నామం వస్తూ ఉంటుంది. 3 అంకె, ఎందుకంటే అమ్మవారు 3 యొక్క కలయిక అన్నమాట అండి, శక్తి స్వరూపిణి. ఇప్పుడు మొత్తం ఇది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే త్రైగుణ్య విషయాహ వేదాహ. ఇప్పుడు త్రైగుణ్య విషయం అంటే అర్థమైంది కదా, సంసారము, ఈ కనిపించేటటువంటి జగత్తు అంతా కూడా ఈ 3 గుణముల యొక్క కలయిక, అందుకు త్రైగుణ్య విషయాహ అని అంటారు, వాటితో తయారైనటువంటిది కాబట్టి. ఇప్పుడు వేదాహ త్రైగుణ్య విషయాహ అంటే అర్థం ఏంటంటే వేదంలోని కర్మభాగము ఈ త్రిగుణములతో తయారైనటువంటి ఈ సంసారాన్నే కలిగిస్తాయి మనకి. ఎందుకంటే ఆ కర్మలు ఫలితాలు ఇస్తాయి కదా, మనం కోరికతో చేసేటటువంటి కర్మల గురించి చెప్పుకుంటున్నాం. అవి ఫలితాలు ఇవ్వడం ద్వారా మళ్ళీ మళ్ళీ జన్మలను ఇస్తున్నాయి, బంధాలని పెంచుతున్నాయి. అంటే ఎప్పటికీ మనం సంసారంలోనే ఉంటూ ఉంటాం, ఈ జగత్తులోనే ఉంటూ ఉంటాం, ఏదో లోకంలో. ఇదంతా కూడా త్రిగుణములతో తయారైంది అనమాట అండి. కాబట్టి ఇందులోనే మనం తిరుగుతూ కొట్టుమిట్టాడుతూ ఉన్నామన్నమాట. కాబట్టి వేదంలోని కర్మభాగము త్రిగుణములతో తయారైన సంసారాన్నే కలిగిస్తాయి అంటే అర్థమైంది కదా. ఇంకా బంధాలలోనే ఉంటాము. మా స్వర్గలోకం వెళ్ళినా స్వర్గలోకము కూడా మళ్ళీ త్రిగుణముల సంబంధించిందే, త్రిగుణములు దాటింది ఏదీ లేదు ఇక్కడ. అది ఏదీ లేదు అంటే చెప్తాను ఏముందో. సో మొత్తం మీద ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యజ్ఞం చేస్తే స్వర్గం చేరతాము, ఆ స్వర్గం కూడా మళ్ళీ సంసారమే, అది కూడా ఒక సత్వగుణ ప్రధానమైన లోకం అని చెప్పుకున్నాం కదా. అక్కడ పుణ్యం తరిగిపోతే మళ్ళీ మానవ లోకంలో జన్మించాలి. సో ఇవన్నీ ఏంటంటే సంసారాన్నే కలిగిస్తున్నాయి. ఈ త్రైగుణ్య విషయాహ వేదాహ అంటే ఎందుకు మరి వేదంలో ఇవన్నీ చెప్పారు అంటే, మనకి భాగవతంలో ఒక శ్లోకం వస్తుందండి, ఫలశ్రుతిరియం నృణాం న శ్రేయో రోచనం పరం శ్రేయో వివక్షయా ప్రోక్త యథా భైషజ్య రోచనం. ఇది భాగవతంలో 11వ స్కంధంలో వస్తుందన్నమాట. కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెప్పేటటువంటి బోధలో ఆయన ఏం చెప్పారంటే, వేదాలు పురాణాలలో ఫలశ్రుతులు చెప్తూ ఉంటారు. మనం మొదటి అధ్యాయం ఫలశ్రుతి కథ చెప్పుకున్నాం చూసారా, పద్మపురాణంలో వచ్చింది అని. మనం చేసేటటువంటి వ్రతాలన్నిటికీ కూడా ఒక ఫలశ్రుతి కథ ఉంటుంది. పూర్వం ఎవరు చేస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితం వచ్చింది, ఇవన్నీ మనకి తెలుసు. ఒక వరలక్ష్మి వ్రతంలోనూ అక్కడ కథ చెప్తూ ఉంటాం, చారుమతీదేవి కథ, ఇలాంటివి. ఈ ఫలశ్రుతి చెప్పేటటువంటి కథలు మొత్తం ఆ కర్మలన్నీ కూడా అవేవి కూడా సూటిగా మనకి మోక్షాన్ని కలిగించవన్నమాట అండి. అవి ఎందుకున్నాయంటే బాగా కామనాపరులై ఉండేవారికి, బాగా కోరికలు ఉండేవారికి ఏదో ఆశ చూపించి వారిని మంచి మార్గం వైపు తిప్పడానికి, మోక్ష మార్గంలోకి తీసుకురావడం కోసమే ఇవన్నీ వర్ణించారు. ఫలశ్రుతులు, ఆ పూజలు, ఆ వ్రతాలు, ఆ కర్మలు అన్నీ కూడా అవి సూటిగా మోక్షాన్ని మాత్రము కలిగించలేవు. అది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అన్నమాట. ఇది ఇప్పుడు ఒక పిల్లవాడి చేత మందు తినిపించాలనుకోండి, తల్లి ఏం చేస్తుందంటే చేదు మందు తాగితే నీకు చాక్లెట్ పెడతాను అని అంటుంది. రోగం తీరడానికి మందు వేసుకోవాలి, తప్పకుండా మందు వాడాలి. ఆ మందు ఏమో పిల్లవాడు తాగనంటాడు. అప్పుడు ఏం చేస్తే ఒక చాక్లెట్ పెడతానో, తీపితేదో బెల్లం ముక్క పెడతానో ఆశ చూపించినట్లే వేదమాత ఆవిడ కూడా
ఈ ఫలశ్రుతుల ద్వారా మనకి ఆశలు చూపించి అసలే దుష్కర్మల వైపుకి వెళ్ళిపోకుండా అసలు కొన్ని సత్కర్మలు ఆచరించని అని చెప్పి ఈ ఈ కోరికలు అవి తీర్చుకోవడానికి విధానాలు మార్గాలు చూపించిందనమాట. అది అక్కడి నుంచి నిదానంగా ఆ సత్కర్మలు ఆచరించగా నిష్కామ కర్మము వైపుకి మనల్ని ఆకర్షిస్తుందన్నమాట వేదము. అట్లా అందుకు చెప్పింది అది. అందుకే పరమాత్మ ఇక్కడ త్రైగుణ్య విషయా వేదాహ అని ఒక్కసారి గుర్తు చేసి వేదము చెప్పేదంతా కూడా త్రిగుణ సంబంధమైనటువంటివే కలిగిస్తాయి అని వేదంలోని కర్మకాండ భాగము. నువ్వు మాత్రము ఇప్పుడు అర్జునుడికి ఉపదేశం ఏమిటి అంటే, అర్జునుడికి నిమిత్తంగా మనందరికీ కూడా జీవులందరికీ మానవులందరికీ ఉపదేశం ఏమిటంటే నిస్త్రైగుణ్య భవ అంటే నిష్కామో భవ అని భాష్యంలో చెప్పారు. నువ్వు మాత్రము నిష్కామో అంటే కోరికలు లేనివాడవు అవ్వు. అంటే ఈ సంసార విషయాలపైన కోరికలు ఆసక్తులు వదులుకో. అంటే ఏ కర్మ చేస్తున్నా కోరికలని వదిలిపెట్టి చేయడం అలవరుచుకో అని. మోక్షానికై ప్రయత్నించు అని చెప్పి నిస్త్రైగుణ్య భవ అంటే, ఎందుకంటే మొత్తము ప్రపంచము కాదు అసలు ఈ జగత్తులో త్రిగుణములు కానిది ఒకటే ఒకటి ఉన్నదండి. త్రిగుణములతో తయారైనది కానిది ఒక్కటే ఉన్నది. అదేమిటంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే ఆత్మ మూల కారణం చెప్పుకున్నాము కదా, సత్పదార్థం అని చెప్పి. అది దేనితోనూ తయారవ్వలేదు. కాబట్టి నిజానికి ఆ పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణే మాయాశక్తి కాబట్టి ఆత్మ ఒక్కటే నిస్త్రైగుణ్యము అండి. నిజానికి త్రిగుణముల సంబంధము లేనటువంటిది ఆత్మ ఒక్కటే. నువ్వు ఆత్మతత్వం తెలుసుకోవడానికై ప్రయత్నించు, నిస్త్రైగుణ్య భవ అని చెప్తున్నారు. ఈ త్రిగుణములను దాటి ఉన్నటువంటి ఆత్మను తెలుసుకో అనేది మనకి బోధ అన్నమాట అండి. ఇక్కడ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని దానికి ప్రారంభ దశ ఏంటి? కోరికలు ముందర వదిలిపెట్టుకో, కోరికలతో ఏ పని చెయ్యొద్దు, ఏ కర్మ చెయ్యొద్దు అని ఈ మోక్షం కోసం ప్రయత్నించడం అన్నమాట అండి. అదే నేను నిన్న చెప్పినట్లుగా మోక్షమే మన యొక్క ముఖ్య ఓన్లీ ప్రయారిటీ అవ్వాలండి. మనకి చాలా కర్మలన్నీ పెట్టుకుని అంతా అయ్యాక పదవది మోక్షం కోసం ప్రయత్నించడం మన జీవితంలో అనుకోకూడదు. మనం 10 లక్ష్యాలు పెట్టుకున్నాం అనుకోండి, అందులో అన్నీ 1వ లక్ష్యం మోక్షం, 2వ లక్ష్యం మోక్షం అలా అవ్వాలి. 10 మోక్షమే అవ్వాలి. అంతేగాని ఒకటి ఏదో ఒకటి, 2వది ఇంకొకటి, 3వదేమో ఆరోగ్యము, 4వదేమో పిల్లలు, 5వదేమో ఇల్లు వాకిళ్ళు, ఆ చివరిలో టైం ఉంటే 10వదేమో మోక్షము. అట్లా ఉండకూడదు. మోక్షమే మన యొక్క టాప్ మోస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. దానికే మన ప్రధాన లక్ష్యము అంటారు జీవితంలో. దీనికోసమే మనం ప్రయత్నించాలి అని పరమాత్మ చెప్తున్నారు. నిస్త్రైగుణ్య భవ అంటే అర్థం అది. తర్వాత నిర్ద్వంద్వ అని అన్నారు. సుఖ దుఃఖ హేతు ప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వ శబ్దవాచ్యౌ ఇట్లా భాష్యంలో వెళ్తున్నారు. నేను మీకు జస్ట్ తాత్పర్యం చెప్తున్నాను. సుఖ దుఃఖములను కలిగించేటటువంటి ద్వంద్వాలను సహించుకో. జీవితంలో ఇది మాత్రం అనివార్యం. సుఖ దుఃఖాలు కలుగుతాయండి, వాటిని సహించడం అలవాటు చేసుకో. అదే నిర్ద్వంద్వ అంటే. ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళడం అంటే అదే అండి. ద్వంద్వాలని అవి లేకుండా ఉండవు, వాటిని సహించడమే. దానికి ఇంకొక దారి లేదు, మార్గం లేదు. ద్వంద్వాలు లేకుండా పుట్టిన ఏ జీవికి కూడా ద్వంద్వాలు అనేవి అంటకుండా ఉండవు. అంటే సుఖదుఖాలు కలిగి తీరుతాయి. మరి దానికి దారి ఏమిటంటే సహించడమే. అందుకే మీరు చూడండి, మహానుభావులకి కూడా మహాజ్ఞానులకి కూడా అప్పుడప్పుడు అనారోగ్యము రావడం మనకి వాళ్ళ జీవిత చరిత్రలో తెలుస్తూ ఉంటాయి. ఒక రమణ మహర్షి గారికి కానీ, ఒక రామకృష్ణ పరమహంస గారికి కానీ అనారోగ్యం వచ్చింది. అది అనివార్యం అండి. సుఖ దుఃఖాలు కలుగుతాయి, వాటిని సహించడమే. తర్వాత నిత్య సత్వస్థ సదా సత్వగుణ ఆశ్రితో భవ, సర్వకాలములలోనూ సత్వగుణమునే ఆశ్రయించు అని చెప్పి. అంటే వివేకంతో ప్రవర్తించు, వివేకంతో కూడుకుని ఉండు. ఏ వివేకం అండి? వివేకం అంటే చెప్పాను నేను ఇంతకు ముందర, డిస్క్రిమినేషన్ అని చెప్పి. ఆత్మానాత్మ వివేకంతో ప్రవర్తించు. ఆత్మ ఏది, సత్తు ఏది, అసత్తు ఏది అనేది తెలుసుకుని ఉండు. తర్వాత నిర్యోగ అనాత్మ అంటే మీకు అర్థమైందా అండి? ఆత్మ అంటే ఏమిటో చెప్పాను. అనాత్మ అంటే ఏమిటండి? అసత్, అనిత్యమే అనాత్మ అంటే. దీన్ని ఈజీగా చెప్పాలి అంటే ఆత్మ అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే అనాత్మ అండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే సత్ అసత్, ఆత్మ అనాత్మ అంటే అది ఎప్పటికప్పుడు మనసులో అది గుర్తు ఉంటూ ఉండాలి. మనం 16వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పుకున్నాం. నాసతో విద్యతే భావ దగ్గర సాధన ఎలా ఉండాలి అని.
నిరంతరము ఇది మనసులో మనకి గుర్తుండాలన్నమాట అండి. ఇదేదో సత్యము చిరకాలము ఉండిపోతుంది, ఈ జగత్తు, ఈ జీవితము, ఈ పిల్లలు, ఈ వాకిళ్ళు, ఇల్లు ఇదే శాశ్వతము అని అనుకోవద్దు సుమా. ఇవన్నీ కూడా అసత్ పదార్థములే, అనిత్యములే. అసలు శాశ్వతమైనటువంటిది ఏదో దాన్ని మనం తెలుసుకోవాలి. ఇది మన ఆ వివేకం ఎప్పుడు ఉండాలి. నిత్య సత్వస్థ అంటే అది. ఇంకొక అర్థం ఏమిటంటే ఎప్పుడు సత్వగుణము మనకి జ్ఞానాన్ని కలిగించడానికి సహకరిస్తుందండి. రజస్తమో గుణాలు ఏంటంటే మనల్ని ఇంకా ఇంకా ప్రపంచంలోకి లాగేస్తాయి. కాబట్టి రజోగుణము తమో గుణాన్ని బాగా తగ్గించుకుంటూ సత్వగుణాన్ని మనం వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. సత్వగుణం ఎలా వృద్ధి అవుతుందండి అంటే సత్కర్మలు, పుణ్యకర్మలు చేయడము, సత్సంగము వలన, ఇట్లాంటి వాటి వలన సత్వగుణము వృద్ధి అవుతుంది. నిరంతరము గురువు దగ్గర గురు సేవ చేయడము, గురు శుశ్రూష చేయడము, ఇటువంటి వాటి వల్ల పుణ్యకర్మలు ఇట్లాంటివి చేస్తుంటే సత్వగుణం వృద్ధి అవుతుందన్నమాట. తర్వాత నిర్యోగక్షేమ, యోగక్షేమములపై దృష్టి ఉంచకు అని అన్నారు. యోగము క్షేమము అంటే ఏమిటి అంటే వాటి మీద నిర్యోగక్షేమ అంటే దృష్టి ఉంచకు అంటే దాని అర్థం ఏమిటంటే వాటి మీద ఆసక్తి పెట్టుకోకు అని. నిర్యోగక్షేమ అంటే చక్కటి అర్థం చెప్పారండి. యోగ అంటే అనుపాత్తస్య ఉపాదానం యోగ. మనకు ఇంతవరకు లభించని దానిని పొందడము యోగము. అంటే ధనయోగం పట్టిందండి అంటారు. అంటే ఏంటండి, అంతవరకు లేని ధనం వచ్చింది అని కదా. యోగం అంటే అది లేనిది పొందడం. అలాగే క్షేమ అంటే ఉపాత్తస్య రక్షణం, మన దగ్గర ఉన్నదాన్ని మనం కాపాడుకోవడం క్షేమము అంటే. మన జీవితం అంతా కూడా యోగక్షేమాలతోనే గడిచిపోతుందండి. ఏదో మన దగ్గర లేనిది పొందాలి అని, అలాగే ఉన్నది ఎప్పుడూ రక్షించుకుంటూ ఉండాలి అని మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. ఈయన ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ ప్రయత్నాన్ని వదులుకో అని చెప్తున్నారు. ఎందుకు అంటే కారణం ఏమన్నారంటే ఇక్కడ నిరంతరము యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కర. ఎప్పుడు యోగక్షేమములే ప్రధానము అని అనుకునేటటువంటి ప్రవృత్తి ఉండేటటువంటి వారికి మోక్షము అసంభవము, కలగనే కలగదు అని చెప్పారండి. ఎంత అంటే ఖచ్చితంగా చెప్పేస్తున్నారన్నమాట. ఎప్పుడు యోగక్షేమాల గురించే ఆరాటపడుతూ వాటి గురించే ఆలోచిస్తూ మన జీవితం ప్రయత్నం అంతా కూడా యోగక్షేమాల గురించే ఉంటే, యోగక్షేమాలంటే అర్థమైంది కదా, ఎప్పుడు ఏదో పొందాలి అని చెప్పి, లేకపోతే ఉన్నది కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పి, మన దగ్గర ధనము, మన పిల్లలు, మన యొక్క సరుకు సరంజామాలు, ఇవి బంధువులు బాంధవులు, వీళ్ళందరినీ క్షేమంగా వీళ్ళు ఎప్పుడు బాగుండాలి అని అనుకుంటూ, అలాగే లేనిదేదో కావాలి అని అనుకుంటూ, ఇట్లా వీటి గురించే మన యొక్క ఆలోచనలన్నీ ఉన్నప్పుడు మోక్ష మార్గము అటువంటి వారికి అసంభవము. అందుకోసమని పరమాత్మ ఇక్కడ వాటికై ఆరాటపడకు అని అన్నారు. తర్వాత ఆత్మవాన్ భవ అంటే అప్రమత్త భవ, ఆత్మవంతుడివి కా అంటే పరాకు లేకుండా, అంటే అసత్ దృష్టి లేకుండా ఆత్మదృష్టితో ఉండు. ఎప్పుడు మనం చెప్పాం కదండి 16వ శ్లోకంలో, సద్దృష్టి కలిగి ఉండు. సత్ అంటే నిత్యమైనటువంటి దాని మీదే నీ యొక్క దృష్టిని ఉంచుకో. ఈ అనిత్యమైనటువంటి వాటి యందు నువ్వు బుద్ధి అటువైపుకు వెళ్ళనీయకు అని చెప్పి. అంటే దేహేంద్రియాలు, ఈ శరీరము, ఇవే దేహము అంటే శరీరము కదా, ఇంద్రియాలు, వీటి అందే నేను అనే బుద్ధి వదులుకో, నీ స్వస్థితి అయినటువంటి ఆత్మగా ఉండు అని చెప్తున్నారు. ఆత్మవాన్ భవ అంటే అది. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ఏది వదులుకోవాలో ఏది పట్టుకోవాలో నేర్పుతున్నారు. ఏది వదులుకోవాలంటే ముందర నిర్ద్వంద్వ, ద్వంద్వాలను సహనం ద్వారా వదిలించుకో, సహించడం ద్వారా. నిస్త్రైగుణ్య అంటే కోరికలు పూర్తిగా వదిలిపెట్టు, ఎందుకంటే కోరికలు త్రిగుణాలలోనే తిప్పుతూ ఉంటాయి మనల్ని. అంటే వైరాగ్యము తెచ్చుకో, కోరికల పట్ల ఆసక్తిని వదిలిపెట్టు. తర్వాత నిర్యోగక్షేమ, ఇక్కడ యోగక్షేమాలకై ఆరాటాన్ని వదులుకో, డిటాచ్మెంట్ అంటారండి. డిస్పాషన్, డిటాచ్మెంట్. నిస్త్రైగుణ్య నిర్యోగక్షేమ అంటే అది. తర్వాత ఏది పట్టుకోవాలో ఏం చెప్పారు అవి, నిత్య సత్వస్థ నిరంతరము సత్వగుణ సంపన్నుడవై ఉండు. తర్వాత ఆత్మవాన్, ఆత్మయందు ఆత్మవంతుడివిగా అని. ఇది తెలుసుకుని మన యొక్క సాధన అభ్యాసం చేసుకోవాలండి. మనం ఏది వదులుకోవాలో అది వదులుకుంటూ, ఏది పట్టుకోవాలో దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి మనం. ఏషః తవ ఉపదేశం స్వధర్మం అనుతిష్ఠత అంటే స్వధర్మములో ఉన్నటువంటి నీకు ఇదే ఉపదేశము అని
భగవానుడు చెప్పారు. అంటే మోక్ష్యమే లక్ష్యంగా ఎలా జీవించాలో నేర్పారు. అత్యద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. అసలు ఒక రోజులో అయ్యేవి కాదు, ఒక్కొక్కటి చాలా నేను అసలు మీకు తగ్గించి చెప్తున్నాను. ఇంత మాత్రం చెప్తే మనకి అర్థమవుతుంది, ఎంతో కొంత జీవితానికి ఉపయోగపడుతుంది. మరీ ఎక్కువగా అందులోనే చెప్పుకుంటే కష్టమవుతుంది, తర్వాత శ్లోకాలు కదలవని. ఇప్పుడు 46వ శ్లోకము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇక్కడ ఈ శ్లోకానికి ముందర అవతారిక ఏం చెప్పారంటే, ఇప్పుడు వేదం చేత విధించబడినటువంటి కర్మలు వాటికి ఎన్నో ఫలితాలు ఉన్నాయి. వాటన్నిటినీ కోరుకోకు, నిస్త్రైగుణ్య అని అన్నారు. వాటి యందు అపేక్ష వదిలిపెట్టే అని అన్నారు. అలాంటప్పుడు కర్మలు ఎందుకు ఆచరిస్తాము, ఎందుకు ఆచరించాలి ఎవరు మాత్రము? కర్మయోగము ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితం ఏమున్నది? అన్ని కర్మలు వదిలిపెట్టేయమని అంటున్నారు కదా, కర్మల మీద ఫలము వద్దు అని అంటున్నారు కదా. అలాంటప్పుడు మరి మనకి అంతంత ఫలితాలన్నీ నష్టపోతాం కదా మనము. ఏదో ఒక కర్మ చేస్తే గొప్ప ధనం లభించేదండి. ఇప్పుడు ఆ కర్మ ఆ కోరిక కోసం చెయ్యొద్దు అంటున్నారు. ఆ ధనము లభించడం అనేది మనకి పోతోంది కదా అని ఎవరికైనా ఒక సందేహం రావచ్చు, దాన్ని తీరుస్తున్నారు. అటువంటి సందేహాలు అన్నమాట. ఫలితాల మీద ఆపేక్ష లేకుండా ఉన్నప్పుడు అసలు ఎందుకు కర్మలు చెయ్యాలి మనము అని. మొట్టమొదట ఏం చెప్పారంటే ఇక్కడ ఉదపానే. ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చిన్నదే కానీ బాగుంటుంది. ఉదపానే అంటే మంచినీరు దొరికేటటువంటి బింది, తొట్టె, చెరువు మొదలైనటువంటి వాటివి అనమాట. ఉదపానే అంటే అది మంచినీళ్ళు దొరికేటటువంటి చిన్న చిన్న పాత్రలండి. బిందె ఒకటి, తొట్టె ఒకటి కొంచెం పెద్దది, చెరువు ఇంకొంచెం పెద్దది మొదలైనటువంటి వాటిలో యావాన్ అర్థ ఎంత ప్రయోజనము లభిస్తుందో, తావాన్ అదంతా కూడా సర్వతః సంప్లుతోదకే నిండుగా ప్రవహిస్తూ పరిపూర్ణంగా నీరు ఉన్నటువంటి మహానదిలో లభిస్తున్నది. తథా అదేవిధంగా సర్వేషు వేదేషు వేదోక్త కర్మలన్నిటి వలన యావాన్ అర్థ ఎంత ప్రయోజనము లభిస్తుందో, తావాన్ అదంతా కూడా విజానత పరమార్థ జ్ఞానము కలిగినటువంటి అంటే ఆత్మజ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞాన నిష్ఠ కలవానికి లభిస్తుంది. బ్రాహ్మణుడు అంటే జాతిపరంగా కాదండి, ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉన్నదో అంటే ఆత్మజ్ఞానం ఉన్నదో అతడిని బ్రాహ్మణుడు అని అంటారు. బ్రహ్మజ్ఞాన నిష్ఠ అది తాత్పర్యం ఏమిటంటే, మంచినీరు దొరికేటటువంటి తొట్టె, బిందె, చెరువు మొదలైనటువంటి వాటిలో కలిగే ప్రయోజనం అంతా కూడా పరిపూర్ణంగా ప్రవహిస్తూ ఉన్న నీరు గల మహానదిలో లభిస్తున్నది. అలాగే వేదోక్తమైన కర్మల వలన ఎంత ప్రయోజనం ఉందో అదంతా కూడా పరమార్థము జ్ఞానము కలిగిన బ్రహ్మజ్ఞాన నిష్ఠ గలవానికి లభిస్తుంది. ఇక్కడ నేను ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, ఏదో కోరికతో చేసేటటువంటి కర్మ చెయ్యొద్దు అని అన్నప్పుడు ఆ ఫలితం మనకి పోతోంది కదా, లభించట్లేదు కదా, నష్టపోతున్నాము కదా అనేటటువంటి ప్రశ్నకి ఇక్కడ సమాధానం చెప్తున్నారు. చూడండి, మన దగ్గర ఒక పాత్ర ఉందనుకోండి, బిందె ఉన్నది. ఆ బిందె నీరుతో మనం ఏం చేసుకోవచ్చు, దాహం తీర్చుకోవచ్చండి. ఇంకొంచెం పెద్ద తొట్టె ఉన్నది, ఆ తొట్టెలో నీళ్లు ఉన్నాయనుకోండి, దాహము తీరుతాయి, కొన్ని బట్టలు ఉతుక్కోవచ్చు, ఇంకొంచెం పనులు కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ నీరు ఉన్నది. ఇంకా బాగా నీరు ఉన్నదనుకోండి, జలాశయము అంటారు. చెరువులో నీరు, ఉదపానే అంటే అది జలాశయములు అని. అంటే చెరువులో నీరుతో ఏం చేసుకోవచ్చు, ఇటు దాహము తీర్చుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానము చేసుకోవచ్చు, పొలానికి కూడా కొంచెం వాడుకోవచ్చు కదా. ఇంకొంచెం ఎక్కువ పెద్ద జలాశయం అన్నమాట. ఇట్లా ఒక్కొక్క మన యొక్క పాత్ర పెరుగుతున్న కొద్దీ ఆ జలము వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మహానదే ఉందనుకోండి, మన ఇంటి ఆ పక్కనే మన ఊరిలోనే మహానది ప్రవహిస్తోంది అనుకోండి, నిండా నీరు కలిగి, ఇప్పుడు అన్ని ప్రయోజనాలు ఆ నదిలో కలిసి వస్తాయా లేదా? నది ఉండగా మళ్ళీ మనం బిందె నీరు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుని రావక్కర్లేదు కదా, నదే మనకి అందిస్తోంది. నది ఉండగా చెరువుకి అన్నిటికీ, మన పొలానికి అన్నిటికీ కూడా నీళ్లు మనం నదిలోంచి తెచ్చుకోవచ్చు, స్నానానికి ఆ నీరే వాడుకోవచ్చు. అంటే అన్ని ఫలితాలు ఈ చిన్న చిన్న నీటి పాత్రలతో కలిగేటటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా పెద్ద మహానది వలన మనకి లభించేస్తాయి, అంతర్గతమై ఉన్నాయి అందులో. సింపుల్గా చెప్పాలంటే 100లో 10, 20, 30 అన్నీ కలిసి ఉన్నాయి కదండి, అంతే కదా. 100 వేరును 100లో 10, 20 లేదు అని అనడానికి లేదు కదా. 100 నోటు ఉందనుకోండి మన దగ్గర,
అందులో 10 ఉన్నది, 20 ఉన్నది, 30 ఉన్నది, 50 ఉన్నది, కలిసి వస్తాయి అన్నీ కూడా. అట్లానే ఇది కూడా అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ వైదిక కర్మల వలన ఏ ఏ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయో అవన్నీ కూడా బ్రహ్మజ్ఞానికి లభించేస్తాయి అని అర్థమైంది కదా. అంటే ఆ మహానది అనేటటువంటి దాని ప్రయోజనము ఎలాంటిదో అలాంటిదే ఇక్కడ ఆత్మజ్ఞానము వలన కలిగేటటువంటి ప్రయోజనం అన్నమాట. అనంతమైనటువంటి ఆనందం లభిస్తుంది ఆత్మజ్ఞానం వలన. ఆ చిన్న చిన్న ఆనందాలు, మనకి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం, ఈ సకామ కర్మలు చేయడం, అవి బిందె నీరు, చెరువు లాంటివి చిన్న చిన్న కర్మ ఫలితాలండి. అవన్నీ వాటి వలన కలిగేటటువంటి తాత్కాలిక సుఖము అవంతా కూడా ఈ బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానము వలన కలిగేటటువంటి మహానందంలో భాగమే. మళ్ళీ అవన్నీ మిస్ అయ్యేదేమి ఉండదన్నమాట, నష్టపోతున్నది ఏమీ లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఒక ఉపనిషత్తులో ఉన్నది, బృహదారణ్యక ఉపనిషత్తులో, ఏషోస్య పరమ ఆనంద ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి. అంటే బ్రహ్మవేత్త పొందే ఆనందమే పరమానందం అంట. ఇంకా వేదోక్త కర్మల ద్వారా ఇతర జీవులు సంపాదించేటటువంటి ఆనందాలన్నీ కూడా ఆ బ్రహ్మానందంలో చిన్న చిన్న తునకలు మాత్రమే. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో కూడా సేమ్ అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. సర్వం భగవద్గీతలో కూడా వస్తుంది 4వ అధ్యాయంలో, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరి సమాప్యతే అని చెప్పి. అంటే ఈ కర్మల ఫలితాలన్నీ కూడా ఈ జ్ఞానము అనేటటువంటి పెద్ద ఫలితంలో పరిసమాప్తమవుతున్నాయి, అంతర్గతమైపోతున్నాయి అని భగవద్గీతలో కూడా వస్తుంది జ్ఞానయోగంలో. అంటే ఆత్మజ్ఞాన ఫలమే అసలైనటువంటి ఫలం అన్నమాట. అదే అన్నిటికంటే పెద్ద ఫలం. అందుకే మనము చేసేటటువంటి సాధన మనందరికీ కూడా ఈ శ్లోకము చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి, ఉత్సాహంగా. ఎందుకంటే మనము ఒక భగవద్గీత అధ్యయనం చేస్తున్నాము అంటే ఇది జ్ఞాన సాధన. పురాణ పఠనము అది వేరండి. మళ్ళీ కేవలం నేను చెప్పాను ప్రస్థానత్రయం అని అనుకున్నాను చూసారా, ఆ ప్రస్థానత్రయ అధ్యయనం ఏదైతే ఉందో అది జ్ఞాన సాధన. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి సాధన అది అత్యుత్తమమైనటువంటిది. మనము అప్పుడప్పుడు మనకేమనిపిస్తుందంటే ఏ పూజో ఏ వ్రతమో ఏ జపమో అవన్నీ కూడా చేసుకోవాలేమో, ఇది ఒక్కటే సరిపోదేమో అని మనం అనుకుంటూ ఉంటామండి. కానీ కాదు, నిజానికి వాటన్నిటి వలన వచ్చే ఫలితం అంతా కూడా ఇందులో కలిసి వస్తుంది. ఇది అత్యంత ఉత్తమోత్తమైనటువంటి సాధన ఏదైతే ఉందో అదే జ్ఞాన సాధన. ఇది మనకి నిశ్చయమైనటువంటి నమ్మకం కలగజేయడానికే పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్పారు. మనకి ఇది తృప్తి ఉండదు, మనం ఇంకా ఏవో చెయ్యాలేమో, ఇంకా కర్మలేవో చెయ్యాలేమో, వ్రతాలు పూజలు జపాలు యోగాలు ఇవన్నీ చెయ్యాలేమో అని అనుకుంటాం. నిజమైనటువంటి జ్ఞాన సాధకులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి చక్కగా ఆత్మతత్వం బోధపడుతోంది, దాని మీద వారికి ఉత్సాహం ఉన్నది, నేర్చుకోవాలన్న తాపత్రయం ఉన్నది, మోక్షము అనేది ఏదో పొందాలి అనేటటువంటి తీవ్ర కాంక్ష ఉన్నదనుకోండి, అటువంటి వారు నిజంగా చాలా సంతోషంగా ఇంకా ఇంకా శ్రద్ధతో ఆ సాధనే చెయ్యాలండి. ఈ కర్మలు అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. కొన్ని కర్మలు మనం కేవలము చెయ్యవలసిన ఇంపార్టెంట్ కర్మలు మాత్రమే చేస్తూ ఎక్కువ సమయము ఈ జ్ఞాన సాధన కోసం మనం ప్రయత్నించవచ్చు అన్నమాట. ఎవరికైతే ఈ జ్ఞాన సాధన పట్ల చక్కగా ఒక పట్టు కుదిరిందో అటువంటి వారు అట్లా చెయ్యొచ్చు. అదే ఇక్కడ పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకానికి ఇంకొక అర్థం కూడా ఉన్నది, జస్ట్ అదొక లైన్ చెప్పేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ వేదాలు నీరు పుష్కలంగా లభించేటటువంటి పెద్ద నది వంటివి అన్నమాట. ఎవరికి ఎంత ఉపయోగమే అంతే మనం నదిలోంచి నీరు తెచ్చుకుంటాం. నది అంతా కూడా మనం నెత్తి మీద మోసుకుని తీసుకురాము కూడా కదా. మనకి ఎంత ప్రయోజనమే అంతే మనం తెచ్చుకుంటాం, ఆ నదిలోంచి నీరు తెచ్చుకుని ఉంటాం. అవునా కాదా అండి? సేమ్ వేదాలు కూడా అంతే, ప్రవహించేటటువంటి మహానది లాంటివి. అందులో మనకి ఎంత అవసరమో అదే మనము చెయ్యాలన్నమాట. అది ఇంకొక అర్థం కూడా చెప్తారు ఈ శ్లోకానికి. అయితే ఇంకొక సందేహం రావచ్చు, బ్రహ్మజ్ఞానికి కోరికలన్నీ తీరిపోతాయా అండి అని. ఎందుకంటే అన్ని కర్మలు కూడా ఆ బ్రహ్మజ్ఞాన ఫలితంలో అంతర్గతం అవుతాయి అని చెప్పాము కదా. కాదండి, అలా కాదు. అదేమిటంటే కోరికల వలన కలిగేటటువంటి సంతోషము తాత్కాలము అని గుర్తించి ఉంటాడు బ్రహ్మజ్ఞాని. ఆనందము నా స్వరూపమే, అదే మహానందము బ్రహ్మానందము అని అంటారనమాట. ఆనందమే తన స్వరూపము అని తెలుసుకుంటాడు, ఇక కోరికలు లేని స్థితికి చేరుకుంటాడు.
అక్కడ మనం అవిద్య కామ కర్మ చెప్పుకున్నాం చూసారా, అవిద్య వదిలిపోయిందనమాట. అవిద్య పూర్తిగా వదిలిపోతే ఇంకా మహానందమే మిగులుతుందండి. అజ్ఞానం వలనే మనకి పరిమితత్వము సుఖము లేదు అని అనుకోవడము ఇవన్నీ. ఇక 47వ శ్లోకం. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏం చెప్పారంటే ప్రారంభంలో పరమాత్మ, ఒక్కసారి మనం మళ్ళీ సింహావలోకనం చేసుకుందాము. సింహావలోకనం అంటే రీక్యాప్ అంటారు చూసారా, అదేనండి. తెలుగులో చెప్తున్నాను ఇంత పెద్ద మాట వాడి. రీక్యాప్ అంటే ఏంటంటే మనకి సాంఖ్యము కర్మయోగము అని చెప్పి రెండిటి గురించి చెప్తున్నాను అని చెప్పారు. సాంఖ్యము గురించినటువంటి బోధ అయ్యింది, కర్మను గురించి బోధిస్తాను అని 39వ శ్లోకంలో చెప్పి ఆ కర్మయోగం యొక్క ప్రశంస చేశారు ఒక 2-3 శ్లోకాల్లో. ఆ తర్వాత కర్మయోగము అని ఎప్పుడైతే వచ్చిందో కర్మయోగము ఒకటే అని అనుకుంటామేమో అని చెప్పి, కర్మ అంటే వేరండి. కర్మ అని కేవలం ఒక మాటలా అంటే సకామ కర్మ అని అర్థం. కాబట్టి ఆ కర్మ అనేటటువంటిది కర్మయోగము కంటే భిన్నంగా ఉన్నది అని చెప్పడానికి ఈ 3 శ్లోకాల్లో ఆ సకామ కర్మలు వాటి వలన ప్రయోజనము లేదు అని, మోక్షము కలగదు అని ఒక 3 శ్లోకాల్లో చెప్పారు. యామిమాం పుష్పితాం వాచం ఇవన్నీ అన్నమాట. అవన్నీ చెప్పారు. అది కర్మ అంటే ఏమిటో విడదీసి ముందర చూపించారు. ఎందుకంటే కర్మయోగం అంటే కర్మయోగం ఒకటే అని అనుకోవచ్చు కదా అందరూ. అందుకు ఆనాటి కాలంలో ఇంకొకటి ఏమిటంటే ఆ ద్వాపర యుగం నాటి కాలంలో విశేషంగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండేవారు. అంటే కర్మ అంటే కర్మయోగం అంటే అదే అనుకుంటారేమో అని చెప్పి అది ముందర విడదీసి కర్మ వేరు అని చెప్పారు. ఆ తర్వాత కర్తవ్యం, అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించారు. నువ్వు మాత్రము ఈ కర్మలోంచి బయటపడి సకామ కర్మలలోంచి కర్మయోగము కోసము మోక్షం కోసము ప్రయత్నించు అని అన్నారనమాట. మరి అలాంటప్పుడు కర్మయోగము చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? ఫలితాన్ని మనము కోరికలు లేకుండా చేయడమే కర్మయోగం అన్నమాట. అలా చేయడం వల్ల కోరికలన్నీ మనకి, ఆ ఫలితాలన్నీ మనకి నష్టమవుతున్నాయేమో అనుకుంటే అలా లేదు. అవన్నీ ఫలితాలు అంతర్గతమై ఉన్నాయి ఈ మోక్షము వల్ల కలిగే ప్రయోజనంలో, పరమ ప్రయోజనంలో అని మనకి యావానర్థ ఉదపానే శ్లోకంలో తెలుస్తోంది. ఇక అసలు కర్మయోగం అంటే ఏమిటి అనేది ఇప్పుడు ఒక 2 శ్లోకాల్లో చెప్తున్నారు. 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగః అస్తు అకర్మణి. పద విభజన ఇది. ప్రతిపదార్థం. తే నీకు కర్మణి ఏవ అధికారః కర్మయందు మాత్రమే, ఏవ అంటే ఓన్లీ అనండి. కర్మయందు మాత్రమే, ఆ మాత్రమే అంటే ఏవ అని, కర్మయందు మాత్రమే అధికారః అధికారము కలదు. ఫలేషు కదాచన మా, ఫలేషు అంటే ఫలముల యందు ఎన్నడూ లేదు, కదాచన అంటే ఎప్పటికీ లేదు అని. త్వం నీవు కర్మఫలహేతు కర్మఫలమునకు కారణము మా భూహు కావద్దు. మా అంటే నెగిటివ్ అండి, వద్దు అనేటటువంటి అర్థంలో చెప్తారన్నమాట. మా భూహు అంటే కావద్దు. తే నీకు అకర్మణి అంటే కర్మ చేయకపోవుట యందు సంగః ఆసక్తి మా అస్తు లేకుండుగాక. నీకు తాత్పర్యము నీకు కర్మయందు మాత్రమే అధికారము కలదు, ఫలములందు ఎన్నడూ లేదు. నీవు కర్మఫలమునకు కారణము కావద్దు, కర్మ చేయకపోవుట యందు నీకు ప్రీతి లేకుండుగాక. ఒక 4 వాక్యాలండి ఇవి. చతుస్సూత్రి కర్మయోగము అంటారు. భగవద్గీతలో మాత్రమే ఉపదేశించబడినటువంటి అతి ముఖ్యమైనటువంటి కర్మయోగము అనేటటువంటి సాధన ఇది. మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము కర్మ ఫలానికి ఎలా దారి తీస్తుంది ఇవన్నీ. కర్తృత్వము భోక్తృత్వము అంటే ఏమిటో కూడా చెప్పుకున్నాము. ఎవరు కర్మను నేను చేస్తున్నాను అని అనుకుంటూ చేస్తారో ఏ పని చేసినా అదే కర్తృత్వము అంటారు. అలా అనుకోవడం అన్నమాట. వారే ఫలాన్ని అనుభవించాలి, ఆ భోక్తృత్వము అంటారు దాన్ని. ఇదే కర్మ యొక్క బంధనం. ఆ కర్తృత్వ భోక్తృత్వాల కారణంగా మనం బంధంలో పడిపోతున్నాం. నేను చేస్తున్నాను అని అనుకోవడం వల్ల ఫలము నాకే వస్తుంది, నేనే అనుభవించాలి. అదే బంధం. కర్తృత్వ భోక్తృత్వాలే బంధం అండి. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. డూయర్షిప్ అండ్ ఎంజాయర్షిప్ అని రాస్తారు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే వీటి గురించి. అయితే కర్మ అంటే యాక్షను, ఫలం అంటే రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్.
ఈ కర్మచక్రం అంతా అయ్యింది మనకి. ఇప్పుడు కర్మయోగము ద్వారా ఎలా మనము ఈ కర్మ బంధం నుంచి బయటపడగలమో ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది, కర్మలో నీకు అధికారము ఉన్నది. అధికారము అన్న మాటకు అర్థం అండి అర్హత, యోగ్యత, చాయిస్ అని కూడా చెప్పుకోవచ్చు, లేకపోతే కంట్రోల్. నీ చేతిలో ఉన్నది. కర్మ చెయ్యడము అనేటటువంటిది నీ చేతిలో ఉన్నది అని అర్జునుడికి బోధ ఇక్కడ. కర్మయందు మాత్రమే నీకు యోగ్యత ఉన్నది అనేటటువంటి మాట వల్ల ఏం చెప్తున్నారంటే, నీకు వివేక వైరాగ్యాలు ఇంకా పూర్ణంగా కలగలేదు కాబట్టి జ్ఞానము నీకు ఇంకా ఇప్పటికే అలవడదు కాబట్టి కర్మయందు మాత్రమే యోగ్యత ఉన్నది, జ్ఞానం యందు యోగ్యత లేదు అని చెప్పినట్లు అనమాట. ఒక గురువుగా ముందర అర్జునుడికి చెప్తున్నారు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే, జీవులందరికీ కూడా, మానవులందరికీ కూడా కర్మ చేయడంలో వారికి స్వతంత్రత ఉన్నది అనమాట అండి. కంట్రోల్ ఉంది కర్మ చేయడంలో. అంటే ఒక కర్మ చెయ్యాలా మానాలా అనేటటువంటిది ఎవరికి వారి చేతిలో ఉన్నటువంటి వ్యవహారం, వారి అధీనంలో ఉన్నది ఆ విషయం. ఇప్పుడు పశువులు తీసుకున్నారనుకోండి, వాటికి పాపము కర్మ అనేటటువంటిది అసలు లేదండి. ఏదైనా పశువు ఇంకొక జంతువుని చంపుకుని తినదనుకోండి, దానికి పాప ఫలము రాదండి. ఎందుకంటే ఆ పశువులు వాటిని ఏమంటారంటే ఇన్స్టింక్టివల్గా బతుకుతాయి. అంటే వాటికి బుద్ధి అంతగా పని చెయ్యదు కాబట్టి ఏది అనిపిస్తే అవి చేస్తాయి. ఆకలి వేస్తే ఇంకొక జంతువు మీద పడి తింటాయి అంతే. కేవలము అవి అనుభవం కోసం మాత్రమే, పాపకర్మ అనుభవానికి మాత్రమే పశువులుగా జన్మిస్తారనమాట అండి, జంతువులుగా అనమాట. వాటికి కర్మ చేయడంలో స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు, అసలు కర్మజీవులు కాదు అవి. మానవుడే కర్మజీవి. అంటే కర్మ చేయడంలో స్వేచ్ఛ ఉన్నది. ఒక కర్మ చెయ్యాలా వద్దా అనేటటువంటి నిర్ణయము తీసుకుని ఆ కర్మ చేయడానికి తగినటువంటి బుద్ధి, తగినటువంటి శరీరము ఉన్నది. కాళ్ళు చేతులు ఆడుతున్నాయి. ఆ పశువులకి అంతగా లేదండి, శరీరము సహకరించదు, వాటికి బుద్ధి కూడా లేదు, అంతగా డెవలప్ అయ్యి లేదన్నమాట. కాబట్టి అవి అనుభవమే ప్రధానంగా వచ్చేటటువంటి జన్మలు పశువుల యొక్క జన్మలు. అవి పాపకర్మ అనుభవం కోసమే ఎక్కువగా వస్తాయి. మానవులకి అది ఉన్నది కాబట్టి కర్మజీవి మానవుడు అని అంటారు. ఆ కర్మ యందు స్వేచ్ఛ ఉన్నది. ఇక్కడ ఒకటి, కర్మ అన్న మాట అర్థం ఏమిటంటేనండి, కేవలము శాస్త్రము ఏదైతే ఇది చెయ్యవచ్చు అని చెప్పిందో వాటినే విహిత కర్మలు అని అంటారు. మనకి విధి, నువ్వు చెయ్యవలసిన కర్మలు ఇవి అని ఏవైతే శాస్త్రములో ఉంటాయో వాటినే ఇక్కడ కర్మ అన్న మాటతో అర్థం చేసుకోవాలి. నిషిద్ధ కర్మలను కొన్ని ఉంటాయి, చెయ్యకూడనటువంటివి నిషిద్ధ కర్మలు అంటారు. వాటిని గురించి అసలు ఈ బోధ లేనే లేదండి. అసలు భగవద్గీత బోధ అధర్మపరులకిను నిషిద్ధ కర్మలు చేసేటటువంటి వారికి కాదండి. సరిగా అర్థం అవ్వదప్పుడు, అన్వయించుకోలేం మనం ఏది కూడా. ఇది చెప్తున్నది ఎవరి కోసం అంటే, కర్మలు అన్న మాట ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే విహిత కర్మలకు మాత్రమే. లేకపోతే అధర్మము చేసేసి నేను కర్మయోగం చేస్తున్నానండి నాకు పాపం అంటదు అంటే అలా చెల్లదు, ఆ మాట చెల్లదు. అది అధర్మ కర్మలకి ఈ మొత్తము బోధ కానీ అసలు ఈ శ్లోకము కానీ అధర్మ కర్మల గురించి ప్రస్తావించట్లేదు. భగవద్గీతలో ఓన్లీ 16వ అధ్యాయంలో వస్తుంది. దైవాసుర సంపద్ విభాగ యోగంలో అధార్మికమైనటువంటి కర్మలు చేసేటటువంటి వారి గురించి అక్కడ వివరిస్తారు. ఇంకెక్కడా కూడా ఎక్కువ రాదు. ఇంకా ఎక్కడ ఏ బోధ చేస్తున్నా అదంతా కూడా విహిత కర్మలు, మనం చేయవలసినటువంటివి, డ్యూటీ అని అంటారు, వాటి గురించి బోధన అన్నమాట అండి. ఇది కూడా తెలుసుకోవాలి. అప్పుడప్పుడు కొంతమంది వితండంగా ఆలోచిస్తారు, వింతగా ఆలోచిస్తారు. ఇది మొత్తం బోధ, నేను ఒక పక్కవాడిని ఎదుటివాడి దగ్గర దొంగతనం చేసి నేను కర్మయోగం సాధనలో ఉన్నానండి నాకు ఫలితం అంటదు అంటే అది అలా చెల్లదనమాట అండి. అది ఇక రెండవది, మొట్టమొదటిది అర్థమైంది కదా, కర్మయందు మాత్రమే నీకు అధికారం ఉన్నది అంటే మనకి మన అధీనంలో ఉన్నది. ఒక కర్మ చెయ్యాలా మానాలా అనేటటువంటి నిర్ణయం. మా ఫలేషు కదాచన, ఫలితము మాత్రము నీ అధీనంలో లేదు. ఇక్కడ అధికార అన్నమాట అర్థమైంది కదా, యోగ్యత కర్మ చేయడంలో ఉన్నది. ఫలము విషయంలో నీకు లేదు అంటే నీ అధీనంలో, ఫలము అనేటటువంటిది నీ అధీనంలో లేదు అని చెప్తున్నారు. ఫలితము నీ అధీనంలో లేదు. ఫలితం అంటే అర్థమైంది కదా, ఒక కర్మ చేస్తే ఏదైనా దాని గురించి ఇప్పుడు చెప్తాను, ఎందుకు మళ్ళీ ముందరికి వెళ్ళిపోవడం.
భాష్యంలో ఏమన్నారంటే ఫలితంపై తృష్ణ వద్దు అన్నారు. తృష్ణ అంటే ఆసక్తి, ఆశ పెట్టుకోవద్దు. మనకి ఏ కర్మ చేసినా దాని వెనకాతల ఇది రెండవ సూత్రం అండి. మొట్టమొదటిది అయిపోయింది, కర్మయందు నీకు అధికారం ఉన్నది అని. రెండవది ఫలితముపై తృష్ణ వద్దు అని చెప్తున్నారు. దాని గురించి చెప్తున్నాం మనం ఇక్కడ. ఏ కర్మ చేసినా మనకి దాని వెనకాతల ఏదో పొందాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. దాన్నే ఫలాసక్తి అని అంటారు. అయితే ఆ ఫలము మన కంట్రోల్లో లేదండి. ఏది లభించాలి అనేటటువంటిది మనం నిర్ణయించలేము. ఏదైనా రావచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. నాకు ఒక ఎగ్జామ్ రాస్తే ఒక స్టూడెంట్కి 95 మార్కులు రావాలి అని ఊహిస్తాడు. కానీ అది రావచ్చు, రాకపోవచ్చు. అది ఇక్కడ పరమాత్మ గుర్తు చేస్తున్నారు. ఫలితము నీ కంట్రోల్లో లేదు. నీ చాయిస్ కాదు ఫలితం అనేటటువంటిది. చాయిస్లెస్గా మనకి వచ్చేస్తుందండి ఫలితం. మనం చాలాసార్లు అనుకుంటాము నేనే కంట్రోల్ చేస్తున్నాను, నా కంట్రోల్లో ఉన్నది కర్మ ఫలితము అనేది అనుకుంటాము. కానీ అది అసత్యం. పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు, మా ఫలేషు కదాచన, ఏ దశలోనూ కూడా కర్మ ఫలములు నీ చేతిలో లేవు. ఎందుకు లేవు అంటేనండి, చూడండి, ప్రతి కర్మకి కూడా 2 విధాలుగా ఫలితం ఉంటుందండి. ఒకటి దృష్ట ఫలము అని అంటారు. కనబడేటటువంటి, దృష్టము అంటే దట్ విచ్ ఈజ్ సీన్, SEEN ఇంగ్లీష్లో దృష్ట ఫలము అంటారు. అంటే ఏదైనా ఒక కర్మ చేస్తే దానికి న్యాచురల్ కాన్సిక్వెన్స్ అనమాట, సహజంగా కలిగేటటువంటి ప్రతిచర్య. నిన్న చెప్పాను కాఫీ ఎగ్జాంపుల్. కాఫీ తయారు చేసుకుంటే సహజంగా అక్కడ కలిగేటటువంటి ఫలితం తృప్తో ఏదో కలుగుతుంది, కాఫీ బాగుంటే. అది అనమాట అండి దృష్ట ఫలము. అది అదృష్ట ఫలం ఏమిటంటే తర్వాత వస్తుంది, అది వేరొక జన్మకి కారణం అవుతూ ఉంటుందండి. ఇది దృష్ట అదృష్ట ఫలాలు ప్రతి కర్మకి కూడా 2 ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఎగ్జామ్ రాసామనుకోండి, ఒక స్టూడెంట్, దృష్ట ఫలం ఏమిటంటే మార్కులు రావడము దృష్ట ఫలం. అదృష్ట ఫలం అంటే కనబడకుండా ఉన్నటువంటి ఫలం ఏమిటంటే ఒకవేళ కాపీ కొట్టి రాసాడు అనుకోండి, అధర్మము కనుక పాపం వస్తుంది. అలా కాకుండా చాలా కష్టపడి చదివి పాస్ అయ్యాడు అనుకోండి, చక్కగా తను చేయవలసిన పని చేశాడు కాబట్టి దాని వలన పుణ్యం వస్తుంది. ఇట్లా అన్నమాట. ఇది ఇంకొకటి ఏంటంటే, ఈ అదృష్ట ఫలం అనేటటువంటిది ఎప్పుడు అనుభవానికి వస్తుందో ఎవ్వరూ నిర్ణయించలేరండి. మానవులెవరు, జీవులెవరు నిర్ణయించలేరు. అది ఈశ్వరుడి చేతిలో ఉన్నది. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అని అంటారు. అంటే మన పూర్వకర్మ ఫల అనుసారంగా ఈశ్వరుడు ఆయా సమయాలలో ఆ కర్మని మనకి అనుభవంలోకి తెప్పిస్తారన్నమాట. కర్మఫల ప్రదాత అంటారు. ఈశ్వరుడు అన్న మాట వాడాను. ఈశ్వరుడు అంటే శివుడు కాదండి. మనకి పురాణ భాషని మర్చిపోండి. ఈశ్వరుడు అంటే గాడ్ అని ఇంగ్లీష్లో అంటాం చూసారా. ఎవరినైతే మనం గాడ్ అంటున్నామో ఆయనకే ఈశ్వరుడు అని మనం వేదాంతంలో చెప్తారు. ఈశ్వరుడు, హిరణ్యగర్భుడు, పరమాత్మ, ఆత్మ, ఇవన్నీ పర్యాయ పదాలు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఈశ్వరుడు అంటున్నానంటే మీకు శివుడు గుర్తు రాకూడదు సుమా. కాబట్టి ఎవరైతే ఈ సృష్టి మొత్తము సృష్టించి జగత్తు మొత్తము సృష్టించడానికి కారణమో, ఎవరు ఈ జగత్తుని నిలబెడుతున్నారో, ఎవరు ఈ జగత్తుని మళ్ళీ తిరిగి లయం చేసుకుంటున్నారో ఆ శక్తికే ఈశ్వరుడు అని పేరు. నేను ఇందాక చెప్పిన మాయాశక్తి అధీనంలో ఉన్నటువంటి పరమాత్మ, లేకపోతే మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మ, ఆయనకి ఈశ్వరుడు అని పేరండి. ఈ జగత్తుని సృష్టించి దాన్ని నిలబెట్టి లయము చేస్తున్న స్థితిలో ఉన్నటువంటి పరమాత్మకే ఈశ్వరుడు అని పేరు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తుంటే టీచర్ అని పేరండి. నన్ను టీచర్ అంటారు. ఒక రోల్లో ఉన్నాను నేను, ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను కాబట్టి. ఎగ్జాక్ట్గా అదే పరమాత్మ సృష్టి చేస్తున్నప్పుడు ఆయనకి ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడే నిర్ణయిస్తాడనమాట ఎప్పుడెప్పుడు ఏ ఏ ఫలితాలు అనుభవంలోకి రావాలో ఏ జీవికి. అది మన చేతిలో లేదండి. ఈ కర్మఫల నిర్ణయం అనేటటువంటిది మన చేతిలో లేదు. ఇంకొకటి ఏంటంటే, అదొక్కటే కాదు, ఒక కర్మ చేస్తే మనకి తెలియనటువంటివి మిగతా ఎన్నో ఉంటాయండి. ఫ్యాక్టర్స్ అంటాం మనము. అవన్నీ మనకి నిజానికి తెలియదు. మనం ఏదో ఒకటి చేసి నాకు ఈ ఫలితం వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం ఒక కర్మ చేసి. కానీ అందులో మనకి తెలియనటువంటివి ఎన్నో జరిగి ఉంటాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ఒక సత్యనారాయణ స్వామి వ్రతం తలపెట్టాం. ఇంట్లో ఏదో శుభకార్యం జరగాలి అని చెప్పి మనం సంకల్పం చేసుకుని ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం. మనకి తెలిసినంత వరకు మనం చక్కగా అన్నీ ఏర్పాటు చేసుకుని చాలా చక్కగా వ్రతం చేసాం.
అయితే మనకి తెలియకుండా కొన్ని దోషాలు దొల్లి ఉండొచ్చు కదండి. ఆ పువ్వులలో ఆ పువ్వులని తెంపకూడదు. నిజానికి మనం పూజ చేస్తున్నప్పుడు పువ్వులని తెంపకూడదు. పువ్వులని తెంపేసి పూజ చేసామనుకోండి, అది ఒక నెగిటివ్ మార్క్ పడుతుంది, దానివల్ల పాపం వస్తుంది మనకి. అలాగే కనబడక మనం చేసేటటువంటి ప్రసాదంలో ఏదో పురుగులు మరణించాయి ఆ ప్రసాదం చేసేటప్పుడు. ఆ వేడి నీళ్లల్లోనూ అక్కడ మనకి తెలియలేదు, కనబడలేదు, మనం కావాలని చేయలేదు, అయినా కానీ కూడా ఒక జీవి మరణించింది, దానివల్ల కొంచెం పాప ఫలితం వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందండి, మనం ఒక సంకల్పం చేసుకుని ఒక కర్మ చేస్తే మనకి తెలియనటువంటివి ఇంకొన్ని జరిగాయి. కాబట్టి ఫలం ఎప్పుడు కూడా మనం అనుకున్నదే జరగాలి అని అక్కడ నిర్ణయం లేదు, అలా జరగదనమాట అండి. మన యొక్క జ్ఞానము కానీ లిమిటెడ్, మనం పరిమిత జ్ఞానంలో ఉన్నాం ప్రస్తుతం. అలాంటప్పుడు మనకి ఈ కర్మకి ఈ ఫలితం నాకు రావాలి అనేటటువంటి నిర్ణయం మనం తీసుకోలేం. కానీ మనం ఆ నిర్ణయాలు తీసుకుని అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం జీవితంలో. నేను ఈ పూజ చేశాను కాబట్టి నాకు వచ్చేయాలి, ఆ ఫలితం దక్కేయాలి అని చెప్పి. దక్కకపోతే మనకు చాలా బాధపడిపోతామండి, చాలా విషాదంలోకి వెళ్ళిపోతాం. నేను ఎన్నో పూజలు చేశాను, నాకేమీ కలగట్లేదే అని. లేకపోతే కరిగే వరకు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే కర్మతత్వం సరిగ్గా మనకి అవగతం కావట్లేదు అని దాని అర్థం అండి. ఈ కర్మయోగం ద్వారా మనకి తెలుస్తున్నది ఫలితం అనేటటువంటిది ఈశ్వరుడి చేతిలో ఉన్నది అనేది. అందుకే పరమాత్మ చెప్తున్నారు, ఫలము మీద నువ్వు ఆశ వదులుకో అని చెప్పి, ఆశ పడవద్దు అని. అది ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఫలితం మీద నువ్వు ఆశ వదులుకో అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కర్మ మీదే నీ దృష్టి పెట్టుకో, ఫలితము ఏమై ఉంటుందా అని ముందరి నుంచే ఊహించుకోవద్దు. నీ ఫోకస్, నీ దృష్టి పని మీద ఉంచుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకోండి, అతడి దృష్టి దేని మీద ఉండాలండి? పేపర్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవడం మీద దృష్టి ఉండాలి. అంతేగాని నాకు మార్కులు ఎంత వస్తాయి, ఈ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వస్తాయి, ఈ ఆన్సర్ కరెక్టా కాదా, ఇవన్నీ అక్కడ కూర్చుని ఆలోచించకూడదు కదా. రిజల్ట్ గురించి ఆలోచన ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు స్టూడెంట్ చేయకూడదు. నిజానికి పేపర్ మీద దృష్టి పెట్టుకొని చక్కగా తనకి తెలిసినంతగా ఆన్సర్ చెయ్యాలి. సేమ్ అదేనండి. ఆ రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, అమ్మో నాకు అనుకున్న మార్కు వస్తుందా రాదా అని, మొదటికే మోసం వస్తుంది. అసలు ప్రశ్నలే సరిగ్గా సమాధానాలు రాయలేకపోతారు. అలాగే జీవితంలో కూడా అంతేనండి. మనం ఏదన్నా ఒక కర్మ చేసేటప్పుడు దీనికి ఫలితం ఇలా వస్తే బాగున్ను అని అనుకుంటూ చేసామనుకోండి, మన దృష్టి ఫలితం మీద ఉంటే కర్మే అసలు మొదటికి చెడ్డదవుతుంది. మొదటికి చెడ్డ బేరం అంటారు చూసారు, అలా అయిపోతుందండి. ఒక పని చేసేటప్పుడు శ్రద్ధగా దాని మీదే దృష్టి పెట్టుకుని చేయాలి. ఇది మనకి జీవితంలో అనుభవంలో తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరి మీద నా మీద నేను పెట్టుకుని చెప్తాను. నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, ఈ క్లాస్ చెప్పినప్పుడు అంతసేపు నేను నిరంతరము ఎంతమంది వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుందా లేదా, బాగుందా లేదా, ఇట్లా నేను ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకోండి, నేను ఏం చెప్పగలనండి? మీకు చెప్పగలనంటారా? ఒక విషయాన్ని బోధ చేయగలనా? నా దృష్టి అంతా దాని మీదే ఉంటే. నా దృష్టి దేని మీద ఉండాలి? నేను చెప్పేటటువంటి పాఠం మీద ఉండాలి. ఎవరైనా అంతే. ఇప్పుడు ఒక టీచర్ క్లాస్లో కూడా అంతే, ఆయనకి నా స్టూడెంట్స్కి ఎలాగైనా హై క్లాస్ మార్కులు రావాలి, లేకపోతే నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఈ దృష్టితో చెప్పాడు అనుకోండి, ఆ లెసన్ ఎప్పటికీ బాగుండదండి. మనందరికీ ఇది అనుభవంలో ఉన్నదే. కొంచెం దాన్ని మళ్ళీ పరమాత్మ గుర్తు చేస్తున్నారు మనకి తెలుసు, కర్మ మీద దృష్టి పెట్టుకుంటే అది బాగా జరుగుతుంది ఆ పని. అంతేగాని మనం ఫలితం మీద దృష్టి పెట్టుకుని చేస్తే అది సరిగ్గా అవ్వదు, ఎప్పుడూ ఇలాగే అవుతుంది. ఇంకొకటి ఫలితాల గురించి ఇంకొక విషయం చెప్పేసి మనం నెక్స్ట్ దాంట్లోకి వెళదాము. ఈ ఫలం మీద ఆశ పెట్టుకోవడం వలన అనవసరమైనటువంటి ఆందోళనలు, యాంగ్జైటీ అంటారు, టెన్షన్స్, భయాలు, నిరాశ, అది రాలేదంటే గొప్ప నిరాశ, ఇవన్నీ లౌకిక పరంగా మనకు వస్తూ ఉంటాయి. అదే ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఫలం మీద ఆశ వలన ఇంకొక జన్మ వస్తుందండి. దీనికి నేను ఒక కథ చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. అలాగే పాపపుణ్యాలు కూడా మనకి అంటుకుంటాయి ఆ కర్మ చేసేటప్పుడు. ఇందాక చెప్పాను కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఏం జరిగింది అని. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఫలితాల మీదనే మనకి ఎప్పుడు దృష్టి ఉందనుకోండి, మనకి ధర్మాధర్మాలు మర్చిపోతామండి, అధర్మము చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఎలాగైనా నాకు ర్యాంక్ వచ్చేయాలి అని అనుకున్నాడు అనుకోండి, కష్టపడి చదివితే పర్వాలేదు, లేకపోతే ఏదో విధంగా కాపీ కొట్టో ఏదో చేసో ర్యాంక్ రావాలని వాళ్ళు ఏదో ఒక అధర్మపు పని చేస్తారు. అది తప్పు కదా. అలా అనమాట అండి. కాబట్టి ఫలితం మీద దృష్టి ఎప్పటికీ కూడా నష్టమే. కాబట్టి ఆయన ఫలితాన్ని నువ్వు ఆశించద్దు అని అన్నారు.
నీ కంట్రోల్లో లేదని ఒకటి, ఇంకొకటి దాని మీద తృష్ణ వదులుకో, ఆశ వదులుకో అని రెండవది. మన కంట్రోల్లో లేదు కాబట్టి, ఫల నిర్ణయము మన చేతిలో లేదు, పరమాత్మ నిర్ణయిస్తారు కాబట్టి. అది కూడా పరమాత్మ ఎలా నిర్ణయిస్తారు అనేటటువంటి దానికి ఈ మహాభారతంలో ఒక శ్లోకం ఉంటుందండి. కించిత్ దైవాత్ హఠాత్ కించిత్ కించిదేవ స్వకర్మతః పురుషः ఫలమాప్నోతి చతుర్థం నాత్ర కారణం. 3 కారణాలు చెప్పారు. ద్రౌపది ధర్మరాజుల సంవాద రూపంగా వచ్చింది ఈ శ్లోకము. అరణ్య పర్వంలో వస్తుందండి. ఏదైనా ఒక కర్మకి ఫలము ఎలా వస్తుంది అంటే 3 కారణాల వల్ల వస్తుంది అని చెప్తారు. ఒకటి పూర్వకర్మ, మనం చేసుకునేటటువంటి పూర్వకర్మ అదృష్ట ఫలము అని చెప్పాను చూసారా, అది అలాగే ఇంకొకటి హఠాత్ కించిదంటే యాదృచ్ఛికమైనటువంటి సందర్భం, మన కంట్రోల్లో లేని కొన్ని జరిగాయి, అక్కడ యాదృచ్ఛికంగా జరిగింది ఒకటి, అది కారణం అవ్వచ్చు. ఇంకొకటి పురుష ప్రయత్నము కూడా ఒక కారణం. ఈ 3 కలిపి ఏదైనా ఒక కర్మకి ఫలం వస్తుందండి. ఏదో ఒకటే నిర్ణయించదు ఫలాన్ని. కేవలము పూర్వకర్మలే, ప్రారబ్ధ కర్మలే నిర్ణయించవు, లేదా అన్నీ పురుష ప్రయత్నమే నిర్ణయించదండి. అది ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక స్టూడెంట్కి అతడికి పూర్వకర్మ ఫలము చాలా చక్కగా పుణ్యంగా ఉన్నది. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్లో చాలా తక్కువని ఆన్సర్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి బాగా. లేదా పురుష ప్రయత్నం కూడా చేశాడు, బాగా కష్టపడి చదివాడు, పేపర్ టఫ్గా ఉన్నా కానీ కూడా ఎంతో కొంత ఆన్సర్ చేయగలిగాడు. ఇది రెండవది. అయితే యాదృచ్ఛికం అంటే ఎలా ఉంటుందంటే, పాపం ఆన్సర్ అంతా బాగానే చేశాడు కానీ కరెక్ట్ చేసేటప్పుడు టీచర్ గారు కోపంగా ఉన్నాడు, ఏదో ఆయన మూడ్ బాగోలేదు, ఏదో చికాకుగా ఉండి పాపం అన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేసినా అన్ని క్వశ్చన్స్లోనూ ఒక్కొక్క మార్కు తీసేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఆయన చేతిలో లేదు, స్టూడెంట్ చేతిలో లేదు. ఇది యాదృచ్ఛికము అంటారు దీన్ని. అనుకోకుండా జరిగింది అనమాట, మన కంట్రోల్లో లేకుండా అనుకోకుండా జరిగినటువంటి సందర్భాన్ని యాదృచ్ఛికము అంటారు. ఈ 3 కలిపితే ఒక రిజల్ట్ వస్తుందండి. అంతే తప్ప ఏదో ఒకటే, ఇప్పుడు ఏదో ఒకదాని వల్లనే ఒక కర్మ ఫలము నిర్ణయింపబడుతుంది అనడానికి లేదు. ఇంకొక కారణము లేదు అనడంలో ఏదో భగవంతుడు ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా తనకి కొంతమంది అంటే ప్రీతి, కొంతమంది అంటే ఇష్టము లేదు, ఇష్టమైన వాళ్ళకే ఆయన అన్ని మంచి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది అసలు లేనే లేదు. చూసారా, 3 కారణాలు ఫల నిర్ణయానికి, ఫలితం ఎలా వస్తుంది అని. పురుష ప్రయత్నము, యాదృచ్ఛికము, పూర్వకర్మ ఫలము 3 నిర్ణయిస్తాయి. ఏది బలీయంగా ఉంటే దాని తగ్గట్టుగా మనకి ఫలితం వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, బాగా కష్టపడి పురుష ప్రయత్నం చేశాడు అనుకోండి ఒక పిల్లవాడు, బాగా టఫ్గా ఉన్నా, టీచర్ గారు ఎంత పరాకుగా ఉన్నా అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశాడు. ఇంకా అతను అద్భుతంగా రాశాడు పేపర్, చూసిన వెంటనే ఆయనకి మార్కు వెయ్యాలనిపించేలా చేశాడు అనుకోండి, అప్పుడు మనకు మార్కులు బాగా వస్తాయి. చెప్పలేం, అది ఇట్లా ఉంటుంది ఫల నిర్ణయం అని. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫల నిర్ణయంలో, కాబట్టి ఏ ఒక్కటో కారణము కాదు. కాబట్టి ఫల నిర్ణయం అనేది మన చేతిలో లేదు, అందుకు నువ్వు దాని మీద తృష్ణ పెట్టుకోవద్దు అని పరమాత్మ చెప్పారు. ఇక మూడవది కర్మ ఫల హేతుర్భూహు అనేటటువంటిది. కర్మ ఫలమునకు నువ్వు కారణము కావద్దు అంటే, కర్మఫలము కారణం ఎప్పుడు అవుతామంటేనండి, కర్మఫలానికి నేను కర్మ చేస్తున్నాను అన్న కర్తృత్వం ఎవరైతే పెట్టుకుంటాడో అటువంటి వాడికే కర్మఫలం వస్తుందన్నమాట. సో కర్మఫలానికి కారణము కావడము అంటే నేను కర్మ చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వం పెట్టుకోవడం, దానివలన మనకి బంధం ఏర్పడుతుంది. అది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అన్ని కర్మలు కూడా ముందర నేనే చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటామండి. నా వల్లే జరిగింది, నేనే కష్టపడి సాధించాను అని కొంతమంది అనుకుంటారు. అది 100% కరెక్ట్ కాదండి. నిజానికి పురుష ప్రయత్నం అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ తత్వ ప్రకారం చెప్పాలి అంటే అందరము కూడా ఆ ఈశ్వరుని చేతిలో పనిముట్టులం. ఇది ఎలాంటిదంటే, సాంబారు ఒక గరిటె పట్టుకొని తిప్పారనుకోండి, ఒక అమ్మగారు సాంబారు తయారు చేస్తూ గరిటెతో తిప్పారు. ఇప్పుడు ఆ గరిటె సాంబారు తిప్పాను కాబట్టి నేనే మొత్తం సాంబారు తయారు చేశాను అని అంటే ఎలా ఉంటుందండి? అది హాస్యాస్పదంగా ఉంటుంది. గరిటె ప్రమేయం ఏముంది తిప్పడంలో? అది ఆ గరిటెని పట్టుకుని తిప్పిన చెయ్యిది కదా ఆ మొత్తం కర్తృత్వం. మనం గరిటె లాంటి వాళ్ళం, ఈశ్వరుని చేతిలో పనిముట్టులు అంటే అదండి. శరీరం ఎవరిదండి? నీదా? మనం తయారు చేసుకున్నామండి శరీరం? మనదా? శరీరము కాదు. మనం అనుకుంటున్నాం ఇది నాది, దీంతో నేను ఏం చేస్తుంటే అవంతా నాది అని.
కానీ నిజానికి ఈ శరీరం మనకి ఇవ్వబడింది. ఇది మన సొంతము కాదు, మనం తయారు చేసుకోలేదు. అసలు మనది కాని దానితో మనం కర్మలు చేస్తూ ఫలితాలు నావి అని అనుకోవడం, నేను చేస్తున్నాను అని అనుకోవడం ఏమాత్రం అవివేకంగా ఉంది కదా. ఎంత మాత్రం అవునా కదా. ఇది మనది అయ్యి ఉంటే ఒకటి, ఇది నాదండి అని చెప్పి దీంతో నేను ఒకటి చేస్తూ ఉంటే నేను చేస్తున్నాను అని అనుకోవచ్చు. ఈ శరీరం నాది, నాది అంటే ఓనర్షిప్గా నేను చెప్తున్నాను. ఇది నేను తయారు చేసుకోలేదండి. ఇది నాది ఎలా అవుతుంది అప్పుడు? ఎవరో తయారు చేసి నాకు ఇచ్చారు. కాబట్టి ఇది నాకు ఇవ్వబడినటువంటిదే తప్ప అద్దిల్లు లాంటిది అని అందుకే చెప్తాము. ఇది మన సొంతము కాదు, మన కంట్రోల్లో లేదు ఈ శరీరం. అటువంటి శరీరంతో మనం కర్మలు చేస్తూ ఇది నేను చేస్తున్నాను అని అనుకోవడం పెద్ద అవివేకం అన్నమాట. అది కర్తృత్వము, దానివల్ల పెద్ద బంధం ఏర్పడుతోంది. అందుకే కర్తృత్వం పెట్టుకోవద్దు అంటున్నారు. ఇంకొకటి, ఈ కర్మలు కర్తృత్వం పెట్టుకోవడం వలన వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి కర్మ ఫలానికి నువ్వు ఎన్నడూ కారణము కావద్దు అని అన్నారు. కర్తృత్వాన్ని వదిలిపెట్టు అని. మరి నేను చేయకపోతే ఎవరు చేస్తున్నారండి అని మనకు ఒక సందేహం వస్తుందండి. తర్వాత శ్లోకంలో దాన్ని తీరుస్తున్నారు, తర్వాత శ్లోకంలో చెప్తారు. అప్పుడు అంతవరకు ఓపిక పడతాం. 2 శ్లోకాలు కలిపితే పూర్తి అవుతుందన్నమాట ఇది. ఇక లాస్ట్ది ఏంటంటే, కర్మ చేయడము మానవద్దు. ఇంత ఉందండి ఈ కర్మలో. ఏమిటో చాలా హడావిడిగా ఉంది. మొత్తం కర్మలే చేయకుండా కూర్చుంటే సరిపోతుందేమో, మనకి ఏ గొడవ ఉండదేమో. ఇది కర్మయోగం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. 10 దాటిపోయింది, నిద్ర వస్తోంది, ఇది ఎప్పటికీ పూర్తి అవ్వట్లేదు, పోనీ అసలు కర్మలు మానేద్దామండి అని అనుకుంటారేమో. అలా ఎప్పుడూ చెయ్యవద్దు. ఇనాక్షన్ అంటారు. ఇనాక్షన్ అసలే మొదటికే దోషము. ఎందుకంటే స్వధర్మము చెయ్యకపోతే పాపం వస్తుంది అని ఇంతకు ముందరే శ్లోకాల్లో పరమాత్మ చెప్పారు. మనం చెయ్యవలసినటువంటి డ్యూటీస్ మనం నిర్వర్తించి తీరాలి. వాటినే స్వధర్మము అని అంటారు. వాటిని మనం ఆచరించాలండి. అవన్నీ వదిలిపెట్టేసి ఏ కర్మ నేను చెయ్యను అంటే అది ఇంకా పెద్ద దోషం అవుతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ నీ కర్మలను మానవద్దు, కర్మలు మానడంలో ఆసక్తిని చూపద్దు అని ఇంకొకసారి హెచ్చరిక చేశారు. మొత్తం మీద ఈ కర్మయోగ ఈ శ్లోకానికి సారాంశం ఏమిటి అంటే, మొట్టమొదటిది విహిత కర్మలు ధార్మికంగా చెయ్యాలి, నిషిద్ధ కర్మలు చెయ్యవద్దు, కర్తవ్య కర్మలే చెయ్యాలి, కర్మయందు నీకు అధికారం ఉన్నది అన్నదానికి వివరణ అండి. ఇక రెండవది, ఫలితం మన అధీనంలో లేదు కాబట్టి ఆశించవద్దు. అంటే కోరికలు లేకుండా కర్మలు చేయడం అలవాటు చేసుకోవాలి. స్వార్థంతో చెయ్యకుండా నిస్వార్థంగా ఒక కర్మ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇక తర్వాతది, కర్మ ఫలితానికి కారణము కావద్దు. అంటే కర్తృత్వము భోక్తృత్వము లేకుండా ఉండు. ఇది మూడవదండి. కర్మ నేను చేస్తున్నాను అని అనుకోవద్దు. ఇక నాలుగవది, కర్మ మానవద్దు. అది పాపము కనుక, స్వధర్మము చేయకపోవడం వలన పాపం వస్తుంది కనుక కర్మలు మానవద్దు. ఇవి 4 అండి కర్మయోగ సూత్రాలు అన్నమాట. ఇందులో మనకి కొంచెము ఒక సందేహం వస్తుంది. ఫలితం ఆశించవద్దు అని అంటున్నారు. ఫలితం కోసము కాకుండా, ఒక కోరిక లేకుండా అసలు ఎవరైనా కర్మలు ఎందుకు చేయాలి అనేది ఒక సందేహం వస్తుందండి. అది తర్వాత శ్లోకంలో వివరణ చేస్తారు. కేవలము సమాధానం మామూలుగా చెప్పేస్తాను, మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. కర్తవ్యము కనుక మనం ఒక కర్మ చెయ్యడము కర్తవ్యము కనుక, అవి విధించబడ్డాయి కనుక, దోస్ ఆర్ అవర్ డ్యూటీస్ కాబట్టి కర్మ చెయ్యాలి ఒకటి. రెండవది, ఎందుకు చెయ్యాలి కర్మ అంటే ఈశ్వరుని ప్రీతి కోసము చెయ్యాలి, ఈశ్వరునికి అర్పించడం అనేటటువంటి ఆ ఈశ్వర ప్రీతిగా మనము కర్మలు ఆచరించాలి. అది ఎందుకో ఎలాగో తర్వాత శ్లోకంలో చెప్తాను. అలాగే ఈ కర్మల విషయంలో ఏంటంటే, అప్పుడప్పుడు మనకి అనుకోనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయండి. ఎంతో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాపం ఎంతో కష్టపడి అంతమంది లక్షల పిల్లలు చదివితే అది మళ్ళీ పేపర్ లీక్ అయిపోవడం వల్ల మళ్ళీ రెండోసారి పేపర్ పెట్టారు. మరి ఇటువంటి వాటికి ఎంతోమంది కష్టపడుతున్నారు. ఇట్లాంటివి ఫలితాలు అప్పుడప్పుడు కొంచెం దారుణంగా ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి, ఏం చేయాలండి మరి అంటే ఓర్పు వహించాలండి ఇటువంటి సందర్భాలలో. రామాయణంలో అయోధ్యకాండలో శ్రీరాముల వారు ఒక చక్కటి, మనకి ఆ సందర్భం తెలుసు కదా, ఆయనని అడవులకి వెళ్ళమని చెప్పి కైకేయీదేవి చెప్తుంది. ఆవిడ మీ నాన్నగారి కోరిక ప్రకారము అని చెప్పి, నా 14 సంవత్సరాలు. ఆ సందర్భంలో శ్రీరామచంద్రుల వారు చెప్తారు, లక్ష్మణుడికి ఎంతో కోపం వస్తుంది.
క్రోధం వస్తుందన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు బోధ చేస్తారు లక్ష్మణుడికి. ఆయన ఏమంటారంటే సుఖదుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ యచ్చ కించిత్ తథాభూతం నను దైవస్య కర్మతత్, నను దైవస్య కర్మతత్ అని చెప్పి 2-3 శ్లోకాలు వస్తాయి అక్కడ. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్తి ఆరంభమారబ్ధం నను దైవస్య కర్మతత్ అని. అంటే ప్రయత్నపూర్వకంగా మనం ఏదైనా ఒక కర్మ చేద్దామని ఆరంభించినప్పుడు విఘ్నాలు జరిగిపోయి అవి ఆగిపోవడము, హఠాత్తుగా అకస్మాత్తుగా ఏదో కొత్తగా ఇంకొకలా జరగడము, అనుకోని విధంగా, ఇవన్నీ కూడా దైవ నిర్ణయ ఫలితాలే అని భావించు జీవితంలో. వాటిని శిరసావహించు అని, వాటిని ఎదిరించవద్దు అని శ్రీరాముల వారి బోధ అన్నమాట. ఇంకొకటి ఏమన్నారంటే, ఈ మొత్తం ప్రాణులందరికీ కలిగేటటువంటి సుఖదుఖాలకి కానీ, శాంతి అశాంతులకి కానీ, లాభ నష్టాలకి కానీ, అది మనకి వాళ్ళ జనన మరణాలు కానీ మనం వాటి కారణాలు ఊహించలేము. ఇవన్నీ కూడా విధి నిర్ణయాలే అని చెప్తారు. ఇది మనం తెలుసుకోవాలి జీవితంలో. మనకి కూడా ఇటువంటి అనుభవాలు కలుగుతున్నప్పుడు మనము ఓర్పు వహిస్తూ విధి నిర్ణయము అని చెప్పి శిరసా వహించడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇవి చిన్న చిన్న కొన్ని సందేహాలు ఇంకా తర్వాత శ్లోకంలో మనకి ఇంకొన్ని నివృత్తి అవుతాయండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నేను. మనము సకామ కర్మల గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు కర్మయోగము గురించి చెప్పారు. ఈ రెండిటికి మనం ఒక చిన్న టేబుల్ వేసుకుని ఏమిటి భేదము చూసుకుందాం ఆ తర్వాత శ్లోకంలోకి వెళ్ళే ముందర. ఇప్పుడు చెప్తాను అది. కర్మ వెనుక ఉద్దేశం ఏమవుతుంది? సకామ కర్మలో అది స్వార్థము కోసము, కోరికలు తీర్చుకోవడం కోసము ఒక కర్మ చేస్తారు. అది కర్మయోగంలో ఎందుకు చేస్తారండి? కర్తవ్యము కాబట్టి చేస్తారు, చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఇట్ ఈస్ అ డ్యూటీ అన్న భావనతో చేస్తారు. లేదా ఈశ్వర ప్రీతి కొరకు అని చెప్పాను చూసారా, అది నెక్స్ట్ శ్లోకంలో వివరణ వస్తుంది. ఈశ్వర ప్రీతి కొరకు చేస్తారు కర్మయోగంలో. ఇక కర్మ ఎటువంటి కర్మలు చేస్తారు అంటే, సకామ కర్మ చేసేటటువంటి వారు, సకామ కర్మ పరులు ఏం చేస్తారంటే, చేయవలసిన కర్మలు చేస్తారు, అప్పుడప్పుడు సత్కర్మలు చేస్తారు, దుష్కర్మలు కూడా చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే కోరికలు తీర్చుకోవడానికి అధర్మము కూడా చేయవచ్చు. అది సకామ కర్మలు. కర్మయోగంలో ఏమిటంటే కేవలము చెయ్యకూడని పనులు చెయ్యరు, నిషిద్ధ కర్మలు చేయవలసినవి మాత్రమే చేస్తారు. ఇక తర్వాత ఫలము మీద తీవ్రమైనటువంటి ఆశతో సకామ కర్మ పరులు చేస్తారు. దాని వలన వాళ్ళకి సంసారం అనేటటువంటి ఫలం వస్తోంది. కర్మయోగంలో ఫలము మీద ఆశ వదులుకుని చేస్తారు, మోక్షం వస్తుంది తద్వారా. ఇక దృష్టి, మన యొక్క కర్మ చేసేటప్పుడు అతని ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే, సకామ కర్మలు చేసేటటువంటి వారికి ఫలం మీదే దృష్టి ఉంటుంది. ఎప్పుడు నాకు ఆ ఫలితం రావాలి, ఆ ఫలితం రావాలి, ఆ ఫలితం రావాలని చేస్తూ ఉంటారు ఏదైనా చేశాము అంటే. అదే కర్మయోగంలో దృష్టి ఎలా ఉంటుంది అంటే, కర్మ మీద ఉంటుందండి వాళ్ళ ఫోకస్. ఇది ఇప్పుడు ఈ రెండిట్లో ఏది చెయ్యాలి అంటే, అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలండి. మీ లక్ష్యం ఏమిటి, నా లక్ష్యం ఏమిటి అని ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. రెండూ తప్పు కాదు, కానీ సాధనకు మాత్రము సకామ కర్మ పనికిరాదు, కర్మయోగము తప్పనిసరి, కంపల్సరీ అన్నమాట. కర్మయోగం మోక్ష సాధనకి, సకామ కర్మ అది పనికిరాదు. ఇది ఒక్కటే మోక్షము కోసం అయితే మాత్రమే శాస్త్రము చెప్పింది ఇది అని. ఇక నాకు మోక్షము అనేటటువంటిది లక్ష్యము కాదండి అనుకున్నప్పుడు సకామ కర్మలు కూడా చెయ్యొచ్చు. అది చెయ్యొచ్చు అంటే ఉంది కాబట్టి, వేదంలో ఉన్నది నీకు అదే కావాలి అనుకుంటే, మనకి కోరికలు తీరడమే ప్రధానము అని అనుకుంటే అప్పుడు సకామ కర్మలు చేస్తారు అటువంటి వారు. ఆ నిర్ణయము ఎవరికి వాళ్లే చేసుకోవాలి తప్ప ఇదే చెయ్యాలి అనేది పెద్దగా ఎక్కువగా చెప్పరండి. దేని వలన లాభ నష్టాలు మాత్రమే వివరించారు పరమాత్మ కూడా. అర్జునుడికి శిష్యుడు కాబట్టి ఆయనకి మాత్రం బోధించారు, నిస్త్రైగుణ్య భవ అని, కోరికలను వదులుకొని ఉండు అని. కాబట్టి మనము కూడా అదే బోధగా స్వీకరిస్తే మాత్రము సకామ కర్మలు చేయకూడదు. కోరికలతో ఎప్పుడు ఏ కర్మ చేయకూడదు. ఏదైనా కానీ కూడా ఈశ్వర ప్రీతి కోసము కానీ కర్తవ్యము కాబట్టి, అది నాకు మోక్షానికి ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి కర్మలే చెయ్యాలి, అవే చెయ్యాలి. ఇది ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో వివరణ చేసుకుందాం. 48వ శ్లోకము రేపు చెప్తాను. ఇవాళకి నిజానికి 48 కూడా పూర్తవుతుంది అని అనుకున్నానండి, ఇంకా బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పినా ఐ థింక్ నిద్ర వస్తుంది అందరికీ.
ఈ శ్లోకం రేపు పూర్తి చేస్తాను. ఇవాళ చెప్పినటువంటివి ఒక్కసారి అందరూ మననం చేసుకోండి, ఎందుకంటే రేపటి క్లాస్ కంటిన్యూయేషన్ అవ్వాలి, మళ్ళీ మర్చిపోకూడదు. మీరు కొంచెం గుర్తు పెట్టుకొని ఉంటే ఉపయోగపడుతుంది మనందరికీ కూడా. చాలండి ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను.